సో ఇప్పుడు మనకి ఈ 5 years లో చాలా వర్క్స్ మనం ఎగ్జిక్యూట్ చేసాం. లైక్ ఇప్పుడు సీసీ రోడ్స్ కానివ్వండి, గ్రావెల్ రోడ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, సో నాడు నేడు కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కానీ మనము ఎగ్జిక్యూషన్ లో మనకి ప్రాబ్లం లేదు. ఎవరి స్టైల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అలా చేశారు, వాళ్ళ ఏఈస్ గైడ్ చేశారు, సో వాళ్ళు నేర్చుకున్నారు అదర్ సోర్సెస్ నుంచి, అయిపోయింది. బట్ ఇప్పుడు మనం రేషనలైజేషన్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మన నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎస్టిమేట్ ప్రిపరేషన్. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు విత్ ఇన్ 1 month లో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ శాంక్షన్స్ ఇవ్వచ్చు. మన దగ్గరికి నాయకులు వస్తారు, నాకు ఒక 100 meters కి సీసీ రోడ్ కావాలనో, లేదా నాకు 20 lakhs కి సీసీ రోడ్ కావాలి, ఎస్టిమేట్ వేసి ఇవ్వమంటాడు. సో మనకి ఇక్కడ ఈ లాగింగ్ అనేది రాకూడదు అనమాట. మనం వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేసుకోవాలి. సో సీసీ రోడ్ ఎస్టిమేట్ స్టార్ట్ చేస్తాను. ఒక సింపుల్ ఎస్టిమేట్ ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తాను. దీనిలోనే అన్ని ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే థంబ్ రూల్ అయితే సేమ్ అన్నిటికీ. నేను ఇప్పుడు ఎట్లా అయితే ప్రాసెస్ చేస్తున్నానో సేమ్ అదే థంబ్ రూల్ తో బిల్డింగ్స్ కానీ ఎట్లాంటి ఎస్టిమేట్స్ అయినా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 100 meters సిమెంట్ రోడ్ కావాలి. మనం గుర్తుపెట్టుకోండి, రూరల్ సీసీ రోడ్స్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ పిఐయు సీసీ రోడ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ వేరుగా ఉంటుంది, ఎస్టిమేట్ వేరుగా ఉంటుంది, వాళ్ళ కాస్ట్ బల్క్ గా ఉంటుంది. బట్ మనం మాత్రము రూరల్ ఇంటర్నల్ సీసీ రోడ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సపోజ్ నాకు సచివాలయం నుంచి ఆర్బీకే దాకా 100 meters సిమెంట్ రోడ్ కావాలి. ఇంటూ నా విడ్త్ వచ్చేసరికి అక్కడ 10 feet మాత్రమే ఉంది. సో 3.05 ఆర్ 3 meter. సో అక్కడ సైట్ కన్ఫ్యూషన్ ని బట్టి నా విడ్త్ నేను 3 meters గా డిఫైన్ చేసుకున్నాను. అండ్ సీసీ నేను 0.17 అంటే 7 inches థిక్నెస్ తో నేను సీసీ లేయింగ్ చేయాలనుకున్నాను. ఇది నాకు ఎస్టిమేట్ ఇవ్వాల్సిన టార్గెట్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రెసెంట్ ఏ ఎస్ఎస్ఆర్ రన్నింగ్ లో ఉంది, దాన్ని ఎస్ఎస్ఆర్ రేట్స్ బేస్ చేసుకునే మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేయాలి. సో కరెంట్లీ ఎస్ఎస్ఆర్ 2024-2025 ఇప్పుడు ఎస్ఎస్ఆర్ కరెంట్లీ రన్నింగ్ లో ఉంది, యూజ్ లో ఉంది. మనకు ఎలా తెలుసు అంటే మనం ఒకసారి ఎస్ఎస్ఆర్ ఓపెన్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ పేజ్ లో ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st June 2024 అని ఇచ్చాడు. ఇక్కడ వాడు ఏపీ రివైజ్డ్ స్టాండర్డ్ డేటా ఫర్ ద ఇయర్ 2024-25 అని ఇచ్చి ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st June 2024 అన్నాడు. అంటే 1st June 2024 తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ తీసుకున్న ఏ వర్క్ అయినా సరే మనం ఈ ఎస్ఎస్ఆర్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంతకంటే ముందు ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చుంటే కనుక అది ప్రీవియస్ ఎస్ఎస్ఆర్ లో తీసుకోవాలి. సపోజ్ నా దగ్గరికి ఈ రోజు 13th July ఒక వ్యక్తి వచ్చాడు, నాకు 100 meters సీసీ రోడ్ కావాలండి, నాకు ఎస్టిమేట్ వేసి అని అడిగాడు. సో ఇప్పుడు నేను ఎస్ఎస్ఆర్ గా 24-25 ఎస్ఎస్ఆర్ ని డిసైడ్ చేశాను. సో నెక్స్ట్, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్క్ అతనికి ఎస్టిమేట్ ఇవ్వాలి అంటే మనం దానికి కవర్ పేజ్ ఇవ్వాలి. కవర్ పేజ్ లో మనకు కొంత డీటెయిల్స్ అతనికి చూపించాలి. ఇప్పుడు నేనేం చూపించాను చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈ ఎస్టిమేట్ ఏమో డీటెయిల్ ఎస్టిమేట్ అని ఇచ్చాను. ఒకవేళ మీరు లైన్ ఎస్టిమేట్ ఇవ్వాలి అనుకుంటే లైన్ ఎస్టిమేట్ అని ఇవ్వచ్చు. లైన్ ఎస్టిమేట్ కి డీటెయిల్ ఎస్టిమేట్ కి డిఫరెన్స్ రాసుకోండి. లైన్ ఎస్టిమేట్ అంటే వర్క్ శాంక్షన్ అవ్వక ముందు జస్ట్ శాంక్షన్ పర్పస్ కోసము మనం ఇచ్చే ఎస్టిమేట్ లైన్ ఎస్టిమేట్ అంటారు. లైన్ ఎస్టిమేట్ లో ఇంత డేటా ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి. జస్ట్ కవర్ పేజ్ ఇస్తాము, స్పెసిఫికేషన్ ఇస్తాము, సీసీ రోడ్ ఎస్టిమేట్ ఇస్తాము, ఇఫ్ పాసిబుల్ సీనరేజ్ ఇస్తాము. అది కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు. అయితే ఈ 3 షీట్లు కంపల్సరీ. ఏ షీట్ కంపల్సరీ? కవర్ పేజ్ కంపల్సరీ, స్పెసిఫికేషన్ రిపోర్ట్ కంపల్సరీ, అండ్ సీసీ రోడ్ ఎస్టిమేట్ కంపల్సరీ. లైన్ ఎస్టిమేట్ అంటే శాంక్షన్ తీసుకోవడానికి మనం పై అధికారులకి లేదా అథారిటీస్ కి పంపించాల్సిన ఎస్టిమేట్ ఏంటంటే లైన్ ఎస్టిమేట్. మరి డీటెయిల్ ఎస్టిమేట్ అని ఎప్పుడు అంటాము? వన్స్ శాంక్షన్ వచ్చిన తర్వాత, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానివ్వండి, కన్సర్న్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, వన్స్ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మనము ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేసే కాంట్రాక్టర్ కి అగ్రిమెంట్ పర్పస్ కానివ్వండి, లేదా పంచాయతీ అప్రూవల్ పర్పస్ కానివ్వండి, చేసే ఎస్టిమేట్ ని మాత్రమే డీటెయిల్ ఎస్టిమేట్ అంటాం. కరెంట్లీ నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు అది ప్యూర్లీ లైన్ ఎస్టిమేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం లైన్ ఎస్టిమేట్ ఇస్తే సరిపోతుంది. కానీ నేను గ్రాంట్ మెన్షన్ చేయలేదు. సో అతను ఏ గ్రాంట్ అయినా తెచ్చుకుంటాడు, మనకు తెలియదు. అతను వస్తాడు, నా దగ్గర సిమెంట్ రోడ్ కావాలంటాడు. అతను జెడ్పీలో తెచ్చుకుంటాడో, ఎంపీ లాట్స్ లో తెచ్చుకుంటాడో, లేదా ఎన్ఆర్జీఎస్ లో తెచ్చుకుంటాడో, లేదా మండలం గ్రాంట్ లో తెచ్చుకుంటాడో, మనకు అనవసరం. మనకి ఎస్టిమేట్ అడిగాడు కాబట్టి ఎస్టిమేట్ ఇవ్వాలి. అందుకే నేను ఇక్కడ గ్రాంట్ కూడా ఏది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ద వర్క్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్ ఫ్రమ్ సచివాలయం టు ఆర్బీకే. నా ఎస్టిమేట్ కాస్ట్ నేను 5 lakhs, అతను వచ్చి 5 lakhs అడిగాడు. సో 5 lakhs ఎస్టిమేట్ కాస్ట్ పెట్టుకున్నాను. నేమ్ ఆఫ్ ద మండల్ చూపిస్తాం, సబ్ డివిజన్ చూపిస్తాం, డివిజన్ చూపించాము, అండ్ నేమ్ ఆఫ్ ద సర్కిల్ ఒంగోలు.
సో ఇది ఒక కవర్ పేజ్ అనమాట. సో ఇది దాని కవర్ పేజ్. ఇలా కవర్ పేజ్ మనకు వాళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ స్పెసిఫికేషన్ రిపోర్ట్. స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో నేమ్ ఆఫ్ ద వర్క్ చూపించాము, ఎస్టిమేట్ కాస్ట్ చూపించాము. ఈ వర్క్ ది అబోవ్ వర్క్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్. ప్రపోజ్డ్ అంటున్నాం ఎందుకు, ఇది ప్రపోజల్ కి పంపిస్తున్నాం మనం, అందుకని ప్రపోజ్డ్ అన్నాం. సపోజ్ నాకు శాంక్షన్ వచ్చింది, నేను ఎస్టిమేట్ అతనికి ఇవ్వాలి, కాంట్రాక్టర్ వర్క్ చేయాలి, అప్పుడు ఏం చేస్తాము, ద అబోవ్ వర్క్ హ్యాస్ బీన్ అడ్మినిస్ట్రేటివ్లీ శాంక్షన్డ్ అంటే శాంక్షన్ అయ్యింది ఫర్ 5 lakhs అండర్, ఇక్కడ నేనేం మెన్షన్ చేశాను, అండర్ ఎనీ అవైలబుల్ గ్రాంట్ అన్నాను. అతను శాంక్షన్ వచ్చిన తర్వాత ఫలానా గ్రాంట్ లో తెచ్చుకుంటాడు, ఎన్ఆర్జిఎస్ లో తెచ్చుకోవచ్చు, లేదా ఎంపీలాస్ లో తెచ్చుకోవచ్చు, జెడ్పీజీఎఫ్ లో తెచ్చుకోవచ్చు. సో అట్లా అతను తీసుకొచ్చినప్పుడు ఆ అండర్ జెడ్పీజీఎఫ్ గ్రాంట్ లేదా అండర్ ఎన్ఆర్జిఎస్ గ్రాంట్ అని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ రోడ్ ప్రెసెంట్ కండిషన్ చెప్తాం మనం. ఏమని చెప్తున్నాను ఇక్కడ నేను, ద అబోవ్ రోడ్ వాస్ వెరీ బ్యాడ్ ఇన్ కండిషన్ అండ్ వెహికల్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు పాస్ ఆన్ దిస్ రోడ్ అండ్ దిస్ రోడ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద పబ్లిక్. రోడ్ యొక్క ప్రెసెంట్ కండిషన్ ఖచ్చితంగా మనం స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో చెప్పాలి. వెదర్ మనం ఇన్ కేసు ఏదైనా బిల్డింగ్ రిపేర్ చేయాలనుకోండి, ఆ బిల్డింగ్ ఎగ్జిస్టింగ్ కండిషన్ కూడా ఈ స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, హెన్స్ ద ఎస్టిమేట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్. సో నేను ఏవైతే ఎస్టిమేట్ లో ప్రొవిజన్స్ తీసుకున్నానో ఆ తీసుకున్న ప్రొవిజన్స్ ని నేను ముందుగానే స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో చూపించాను. కంపల్సరీ అడుగుతారండి ఇది. చాలా డివిజన్స్ లో కంపల్సరీ మీరు ఏ వర్క్ కి ఏ ప్రొవిజన్ తీసుకున్నారో ముందుగానే మనము ఆ స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలి. ఇక్కడ నేనేం మెన్షన్ చేశాను, ఫస్ట్ రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ సాయిల్ ఇంక్లూడింగ్ ఎక్స్కవేషన్ అనేది ఒక ఐటమ్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాన్యులర్ బేస్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. చాలా మంది స్క్రీన్ నాట్ ఎనేబుల్డ్ అదే డిసేబుల్డ్ అని చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ఎస్టిమేట్ మీకు కనిపిస్తుందో ఆ పేజ్ దానిపైన లాంగ్ ప్రెస్ చేస్తే వ్యూ ఫుల్ స్క్రీన్ అని వస్తుంది. అప్పుడు మీకు కనిపిస్తుంది ఫుల్ స్క్రీన్ లో. సో ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు దాని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బెటర్ ఏంటంటే మీకు ఒక నిమిషం, బెటర్ ఏంటంటే మీరు ఆటో రొటేట్ చేసుకోండి స్క్రీన్ ని ఆటో రొటేట్ చేసుకొని ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి, పట్టుకోండి ఫోన్ ని. దెన్ మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు ఆప్షన్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్ లో చూపిస్తుంది ఫుల్ వ్యూ. ఐ హోప్ ఆల్ యు అండర్స్టాండ్. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఇప్పుడే రెస్పాండ్ అవ్వండి. ఎవరికైనా స్క్రీన్ కనిపించకుండా ప్రాబ్లం వస్తుందా? బ్రో ల్యాండ్స్కేప్ పెట్టిన బ్రో నువ్వు అదే నువ్వు మనకి ఏదైతే ఆ పేజ్ ఉందో ఆ పేజ్ మీద లాంగ్ క్లిక్ చేస్తే వ్యూ ఫుల్ స్క్రీన్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. బ్రదర్ ఫోటో ఇప్పుడు ఎస్టిమేట్ ఫోటో కనిపిస్తుంది కదా, దాని మీద లాంగ్ క్లిక్ చేయండి ఒకసారి. లేదు, ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఏం కనపడట్లేదు. అతని ఫోటో ఒకటే కనపడుతుంది. అతని ఫోటో అంటే అతనివే 2-3 ఉంటాయి, బహుశా 2-3 ఉంటాయి. సో మనకి ఎస్టిమేట్ ఏదైతే మనకి కనిపిస్తుంది ఆ పేజ్ పైన లాంగ్ ప్రెస్ నేను ఓకేనా? ఓకే, నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను, ఆఫ్ అయింది. సరే చూడు. ఓకేనా? ఓకేనా అందరికి? ఎనీవన్ రెస్పాండ్? అందరికి ఓకే కదా? శ్రీను షేర్ అవుతుందా? షేర్ అవుతుంది. ఓకే 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 డన్. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను సిసి రోడ్ కి ఏవైతే ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఐటమ్స్ ని నేను స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో కంపల్సరీ చూపించాలి. నేనేమని చూపించాను, ఫస్ట్ రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ సాయిల్ అనే ఒక ఐటమ్ ని చూపించాను. ఇదేంటనేది నెక్స్ట్ షీట్ లో చూద్దాం మనం. ఫస్ట్ నేను ఏమేమి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ చూపించాను చూడండి. నెక్స్ట్ ఏం చూపించాను, సెకండ్ పాయింట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రాన్యులర్ సబ్ బేస్ బై ప్రొవైడింగ్ వెల్ గ్రేడెడ్ హెచ్బిజి మెటీరియల్ అని నేను ఈ యొక్క ఐటమ్ ని యాడ్ చేశాను. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ ఈక్వివాలెంట్ టు M20 మిక్స్ అని చెప్పాను. ఎందుకని M20 మిక్స్ అని చెప్పానంటే నాది రూరల్ ఇంటర్నల్ సిసి రోడ్.
నాకు ట్రాఫిక్ ఉండేది చాలా తక్కువ, నా రోడ్డు మీద ట్రాఫిక్ లోడ్ చాలా తక్కువ. సో M20 ఇస్ ద, మనకి డివిజన్ లో కూడా M20నే అప్రూవ్ చేస్తారు. మీరు PIU వర్క్స్ లో చూసుకున్నట్లయితే విలేజ్ నుంచి నియరెస్ట్ హైవేకి వాళ్ళు రోడ్ వేస్తారు ఒక విలేజ్ కి. ఇప్పుడు జనరల్ గా అయితే 2 కిలోమీటర్స్ లోపు ఉంటే కనుక ఆ హ్యాబిటేషన్, దానికి CC రోడ్ తో కవర్ చేస్తారు అప్ టు స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవే. దానికైతే కనుక M30 మిక్స్ తీసుకుంటారు, దాన్ని అప్రూవల్ చేయించుకుంటారు. మనము రూరల్ ఇంటర్నల్ రోడ్స్ తీసుకున్నప్పుడు M20 మిక్స్ మాత్రమే చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలి, నాకు M25 లేదా M30 రావాలి అనుకుంటే మీరు డివిజన్ లో అప్రూవ్ చేసుకోవాలి. దీన్ని ఎట్లా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను నెక్స్ట్ షీట్ లో. తర్వాత కలెక్షన్ అండ్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్. షోల్డర్స్ అనేది రోడ్ ప్రొటెక్షన్ అన్నమాట. మనం CC లేయింగ్ చేసిన తర్వాత రోడ్ ప్రొటెక్షన్ గా మనం షోల్డర్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ స్లోప్ తో ప్రొవైడ్ చేస్తాము. సో దట్ మనకి వాటర్ డ్రైనేజ్ కూడా అటు నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. సో దీని గురించి కూడా నెక్స్ట్ షీట్ లో చూద్దాం. తర్వాత ఏం మెన్షన్ చేశాను, నెసెసరీ ప్రొవిజన్స్ ఆర్ మేడ్ ఫర్ NAC చార్జెస్ ఎట్ 0.10%, అలానే GST 18% అండ్ సీనరేజ్ చార్జెస్ అండ్ అన్ఫోర్సీన్ ఐటమ్స్. జనరల్ గా 4 ఐటమ్స్ నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నాకు టోటల్ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ వస్తుంది. దీని తర్వాత కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, లైక్ GST కానివ్వండి, NAC కానివ్వండి, QC చార్జెస్ వస్తాయి 0.5%. ఇవి మారుతూ ఉంటాయి గ్రాంట్ టు గ్రాంట్. అది ఎందుకు మారుతాయి ఏంటనేది కూడా చివరిలో, ఈ సెషన్ చివరిలో డిస్కస్ చేద్దాం. తర్వాత నేనేం మెన్షన్ చేశాను, ద డీటెయిల్ ఎస్టిమేషన్ ఇస్ ప్రిపేర్డ్ యాజ్ పర్ కరెంట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ 24-25. ఇది చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎస్టిమేట్ ని ఏ SSR తో వేస్తున్నారనేది ముందుగానే స్పెసిఫికేషన్ రేట్ లో చూపించాలి. సో ద డీటెయిల్ ఎస్టిమేట్ ఇస్ ప్రిపేర్డ్ యాజ్ పర్ కరెంట్ కామన్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ 2024-25 అండ్ ద వర్క్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ యాజ్ పర్ AP స్టాండర్డ్ డేటా అండి ఇది, అండ్ రివైజ్డ్ స్టాండర్డ్ డేటా. ఏదైనా చేంజెస్ జరిగితే అది రివైజ్డ్ స్టాండర్డ్ డేటాలో కనిపిస్తుంది. సో ఓకే, ఇది ఓవరాల్ గా స్పెసిఫికేషన్ రిపోర్ట్. ఇక్కడ మనం సిగ్నేచర్స్ ఇస్తాము. 5 lakhs అయితే మన PE గారు కూడా సిగ్నేచర్ చేస్తారు, 2 lakhs అయితే AE గారు వరకే సైన్ చేసి పంపిస్తారు. సో ఇక్కడ దాకా ఇదండి స్పెసిఫికేషన్ రిపోర్ట్. సో కవర్ పేజ్ అయిపోయింది, స్పెసిఫికేషన్ అయిపోయింది. నౌ కమింగ్ టు CC రోడ్స్. నేను ఇప్పుడు చెప్పాను SSR 24-25 తో నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ నా రోడ్ ఇలా ఉంది చూడండి, ఇది నా రోడ్ యొక్క సబ్ గ్రేడ్ ఎగ్జిస్టింగ్ సాయిల్. ఇది ఇప్పుడు జనరల్ గా మన విలేజెస్ లో చూసుకున్నట్లయితే ఇళ్ల మధ్యలోనే రోడ్డు వేస్తారు. సో ఎగ్జిస్టింగ్ రోడ్డు మీద అయితే మనకి హెవీగా జంగిల్ ఉండదు. ఇళ్ల మధ్యలో సెంటర్ ఆఫ్ ద రోడ్డు హెవీగా జంగిల్ ఉండదు. ఇన్ కేస్ హెవీగా జంగిల్ ఉంటే, రోడ్డు మీద కనుక జంగిల్ ఉంటే ఖచ్చితంగా మీరు ఐటమ్స్ లో జంగిల్ క్లియరెన్స్ ఐటమ్ కూడా మెన్షన్ చేయాలి. ఎక్కడ స్పెసిఫికేషన్ రిపోర్ట్ లో చేయాలి, అలాగే ఎస్టిమేట్ లో కూడా చూపించాలి. సపోజ్ మన రోడ్ ఇలా ఉంది, మనకి ఇక్కడ ఇల్లు ఉంటాయి, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఇల్లు ఉంటాయి. సో ఇళ్ల మధ్యలోనే మనం రోడ్ సెలెక్ట్ చేసుకుంటాము. మనకి PIU వర్క్స్ లాగా రోడ్డు మీదనే జంగిల్ రావడము, బుషెస్ వచ్చేయడము ఇట్లా ఏం ఉండదు. మనకి మ్యాక్సిమం రోడ్ అవతలే ఉంటాయి, మనకి రోడ్ క్లియర్ గా ఉంటుంది. సో ఆ క్లియర్ గా ఉన్న రోడ్డు మీద మనం రోడ్ లేయింగ్ చేయాలి. సో సబ్గ్రేడ్ అంటే ఎగ్జిస్టింగ్ సాయిల్. దాని తర్వాత ఏముంది పైన, మీరు చూడండి కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ విడుతులు అనేది తగ్గుతూ వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ చూడండి సబ్ బేస్ కోర్స్, ఇదే మనకి గ్రానులర్ సబ్ బేస్ అనమాట. మనం GSB ప్రొవైడ్ చేస్తున్నాం. కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్ లో నేను చూశాను, వాళ్ళు GSBకి బదులుగా స్టోన్ డస్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళు జస్ట్ ఏంటంటే సర్ఫేస్ ప్రిపరేషన్ అని పెట్టేసి GSB ప్లేస్ లో వాళ్ళు స్టోన్ డస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ మనం మాత్రము ఇక్కడ GSBని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే డిపెండింగ్ అపాన్ ద కండిషన్ GSBని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇది మోస్ట్ ప్రిఫరబుల్. అండ్ మన ఈ ఆఫీస్ తో అప్రూవ్ చేస్తారా లేదా కనుక్కొని మనం ఎస్టిమేట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ బేస్ కోర్స్, ఇది PIU వర్క్స్ లో చేస్తారండి. GSB అయిపోయిన తర్వాత PIU వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వెట్ మిక్స్ మెకాడమ్ వేస్తారు. వెట్ మిక్స్ తీసుకొచ్చి వెట్ మిక్స్ లేయింగ్ చేస్తారు. వెట్ మిక్స్ లేయింగ్ తర్వాత వాళ్ళు కాంక్రీట్ వేస్తారు. మనం ఇంటర్నల్ రూరల్ రోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం GSB తర్వాత డైరెక్ట్లీ మనము ఈ కాంక్రీట్ స్లాబ్ అనేది లేయింగ్ చేస్తాము. సో ఫస్ట్ నేను ఐటమ్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఎగ్జిస్టింగ్ సాయిల్ అనీవెన్ గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ ఐటమ్ ఏమో రిమూవల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ గా నేను GSB తీసుకున్నాను. ఆ తర్వాత ఐటమ్ నేను CC లేయింగ్ చేశాను, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ ఈక్వలెంట్ టు M20 మిక్స్. ఆ తర్వాత షోల్డర్స్ తీసుకున్నాను. సో ఇది నా ఎస్టిమేట్ అండి. ఇప్పుడు నాకు 4 ఐటమ్స్ ఉన్నాయి ఎస్టిమేట్ లో. సో నాకు జంగిల్ లేదు కాబట్టి నేను జంగిల్ క్లియరెన్స్ చేయదలుచుకోలేదు. ఒకవేళ మీకు జంగిల్ ఉంది, నేను జంగిల్ క్లియరెన్స్ చేస్తేనే రోడ్డు వేయగలను అనుకుంటే మీరు జంగిల్ క్లియరెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్
ఇక్కడ మీరు చూడండి, సబ్గ్రేడ్ ఎగ్జిస్టింగ్ సాయిల్ జిఎస్బి. ఇది మనము ఇది స్కిప్ చేస్తాము రూరల్ రోడ్స్ లో అయితే. దెన్ డైరెక్ట్ మనము కాంక్రీట్ స్లాబ్కి వెళ్తాం. ఓకే ఫైన్. ఇప్పుడు డీటెయిల్ ఎస్టిమేట్ లోకి వచ్చాము. ఒక లైన్ ఎస్టిమేట్ అయితే లైన్ ఎస్టిమేట్ అని ఇక్కడ మనం టైటిల్ మార్చుకుంటాము. సో ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ద వర్క్ చూపిస్తాము, ఎస్టిమేట్ కాస్ట్ చూపిస్తాము. ఇఫ్ పాసిబుల్ ఇక్కడ గ్రాంట్ కూడా చూపించవచ్చు మీరు. నాకు ప్రెసెంట్ గ్రాంట్ లేదు కాబట్టి నేను చూపించలేదు. ఇక్కడ మీకు గ్రాంట్ వచ్చి శాంక్షన్ వస్తే డీటెయిల్ ఎస్టిమేట్ అంటే ఇక్కడ గ్రాంట్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు చూడండి, నేను ఫస్ట్ ఐటమ్ ఏమి ఇచ్చాను, రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ సాయిల్ ఇంక్లూడింగ్ ఎక్స్కవేషన్, లోడింగ్ అండ్ డిస్పోజల్ అప్ టు 1 kilometer లీడ్ బట్ ఎక్స్క్లూడింగ్ కాంపాక్షన్ గ్రావెల్ సపోర్టింగ్ ఎంబాంక్మెంట్ అని. అంటే దీని ఉద్దేశం ఏంటంటే విలేజెస్ లో జనరల్ గా టాప్ లేయర్ అనేది వీక్ లేయర్ ఉంటుంది రోడ్స్ మీద. ఎందుకు ఫ్రీక్వెంట్ గా అక్కడ వాళ్ళు ఏంటంటే కల్లాప్ జల్లుకుంటా ఉంటారు. చాలా అంటే కాంక్రీట్ కి సపోర్ట్ చేయని టాప్ థిక్నెస్ ఉంటుంది లేయర్, ఒక 100 mm అంత లేయర్ టాప్ థిక్నెస్ అనేది. అది కాంక్రీట్ కి సపోర్ట్ చేయదు బేస్ గా. సో ఆ ఐటమ్ ని నేను రిమూవల్ చేయాలి. సో 100 meters నా రోడ్ టార్గెట్. సో 100 meters నేను 3 meters మాత్రమే సీసీ వేయాలనుకుంటున్నాను, 10 feet. సో నేను అటు ఒక 6 inches, ఇటువైపు ఒక 6 inches, టోటల్ ఓవరాల్ గా 3.3 meters. నేను సపోజ్ ఇది నా సీసీ అనుకుంటే నేను ఇక్కడ దాకా రిమూవల్ చేసుకోవాలి. ఇటు ఒక 6 inches తీయాలి, ఇటు ఒక 6 inches కూడా చేసుకోవాలి. సో అదే ఇక్కడ నేను మెన్షన్ చేశాను 3.3. నా సీసీ వచ్చేసరికి ఇది 3 meters. సో ఇది 0.15, ఇది 0.15. సో 3.3 meters. నేను ఎంత డెప్త్ వరకు చేయాలనుకుంటున్నాను రిమూవల్, 100 mm చేయాలనుకుంటున్నాను. సో 0.1 meter. సో 1 into 1 100 meters into 3.3 meter into 0.1. ఇక్కడ 33 cubic meter వచ్చింది. సో వచ్చింది ఓకే, మనం దీనికి రేట్ ఎలా ఇవ్వాలి, ఈ రేట్ ఎలా వచ్చింది అనేది మనకు క్వశ్చన్ మార్క్. దీనికోసం మనం ఏం చేయాలంటే డేటా షీట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది డేటా షీట్ అండి, ఇది జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను సిఎఫ్ఎంఎస్ కోడ్ మెన్షన్ చేశాను, ఆర్బిఆర్ EECD7. ఇది మనకి నిన్న నేను రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ అని ఒక డేటా షీట్ పెట్టాను మీ గ్రూప్ లో. ఆ గ్రూప్ లో ఈ కోడ్ ని సెర్చ్ చేస్తే ఈ ఆర్బిఆర్ EECD7 అనే ఈ కోడ్ ని మీరు సెర్చ్ చేస్తే మీకు ఈ ఐటమ్ వస్తుంది. అలా ఏ ఐటమ్ అయినా, సపోజ్ మీరు జంగిల్ చేయాలి, అక్కడ మీరు ఆ షీట్ లో జంగిల్ అని సెర్చ్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ జంగిల్ క్లియరెన్స్ డేటా వస్తుంది. ఇందులో మీరు ఏం చేశారు అంటే మీరు మిషనరీతో చేశారా, మాన్యువల్ గా చేశారా అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆర్బిఆర్ EECD7 ఇది కూడా ఒకటి చూపిస్తాను, ఆ షీట్ లో ఎలా సెట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, కింద మీరు ఇక్కడ గమనిస్తే కవర్ షీట్, తర్వాత బేసిక్ అప్రోచ్, ఇండెక్స్ ఉంది, తర్వాత ఇదిగోండి సైట్ క్లియరెన్స్, క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్. నాకు అవసరం లేదు, నా రోడ్డు క్లియర్ గానే ఉంది, నేను జంగిల్ క్లియరెన్స్ చేయదలుచుకోలేదు. సో నేను ఈ షీట్ ని స్కిప్ చేసి నెక్స్ట్ షీట్ లోకి వెళ్ళండి. ఎర్త్ వర్క్, స్కారిఫైయింగ్ ఐటమ్ ఉంది, స్కారిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ గ్రాన్యులర్ సర్ఫేస్ టు ఏ డెప్త్ ఆఫ్ 50 mm. ఇది ఎక్కడంటే గ్రావెల్ రోడ్స్ కి చేసుకోవచ్చు. గ్రావెల్ రోడ్స్ కి స్కారిఫైయింగ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ సర్ఫేస్ ని బాగా స్కారిఫై చేసేసి నెక్స్ట్ లేయర్ గా గ్రావెల్ ని చేసుకోవచ్చు. మనకి సీసీకి ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ సబ్ బేస్, ఆబ్వియస్లీ నేను జిఎస్బి వేస్తాను కాబట్టి ఈ షీట్ నాకు ఇంపార్టెంట్. సో ఇట్లా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సిన షీట్ ఏంటి, రిమూవల్ షీట్, ఆర్బిఆర్ EECD7. దీన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ సెట్ చేసుకుంటే చూడండి, ఇదిగోండి నాకు ఇక్కడ షీట్ దొరికింది. ఇది ఎక్కడ దొరికింది, ఎర్త్ వర్క్ షీట్ లోనే ఉంది. రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్, అన్సర్వీసబుల్. అన్సర్వీసబుల్ అంటే ఆ సాయిల్ పనికిరాదనమాట, కాంక్రీట్ కి బేస్ గా వాడడానికి ఆ సాయిల్ పనికిరాదు, ఎగ్జిస్టింగ్ సాయిల్, దాన్ని నేను రిమూవ్ చేయాలి. సో దిస్ ఇస్ రిమూవల్ ఆఫ్ అన్సూటబుల్ ఆర్ అన్సర్వీసబుల్ సాయిల్ విత్ డిస్పోజల్ అప్ టు 1 kilometer. నేను ఈ డేటాని నా డేటా షీట్ లోకి కాపీ చేసుకున్నాను. నాకు డేటా దొరికింది, సో నేను ఆ డేటాని నా డేటా షీట్ లోకి కాపీ చేసుకున్నాను. ఇవన్నీ అక్కడే ఉంటాయి. ఈ క్వాంటిటీ అనేది ప్రీ ఫిక్స్డ్ క్వాంటిటీ అనమాట, స్టాటిక్ క్వాంటిటీ, ఇది ఎప్పటికీ మారదు. ఈ క్వాంటిటీ అనేది స్టాటిక్ క్వాంటిటీ. ఈ క్వాంటిటీ ఉన్నవేవి కూడా మీరు మార్చడానికి అస్సలు వీల్లేదు. ఇది మీకు డేటా బుక్ లోనే ఉంటుంది. అది సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత, అబ్జర్వేషన్స్ చేసిన తర్వాత ఫిక్స్ చేశారు వీటిని.
సో వీటిని మీరు మార్చకూడదు. మరి మనం ఏం మార్చుకోవాలి? రేట్ అని ఉంది చూసారా, ఈ రేట్ మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? SSR 24-25 నెక్స్ట్ ఇయర్ వచ్చింది 25-26 SSR వస్తుంది. ఇదే షీట్ ని కాపీ చేసుకొని ఈ రేట్లు మార్చుకోవాలి. సో ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్న మాత్రమే మనం మార్చగలం. ఈ ఎల్లో కలర్ లో ఉన్నవి మనం మార్చకూడదు. ఇది ఫిక్స్డ్ స్టాటిక్, ఇది మార్చడానికి లేదు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, నా రిమూవల్ ఐటమ్ వచ్చింది. ఇక్కడ మీ కింద మెన్షన్ చేశాను చూడండి, మజ్దూర్. ఇందులో మజ్దూర్ లో నేను పక్కన CFMS కోడ్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? LAB అంటే లేబర్ 00120. సో క్వాంటిటీ వాడే ఇచ్చేసాడు. డేటా బుక్ లో 2.08 పర్ డే వర్క్ చేస్తారని వాళ్ళే ఇచ్చారు. నేను రేట్ మార్చుకోవాలి. ఈ 595 రూపీస్ రేట్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది? SSR 00120. దీన్ని నేను SSR లో సెట్ చేయాలి. ఈ SSR లో 00120 లేబర్ 00120 ఏమని వచ్చింది? మ్యాన్ మజ్దూర్, అన్స్కిల్డ్ వర్క్మెన్ అంటే అన్స్కిల్డ్ మజ్దూర్ పర్ డే. ఇక్కడ చూడండి మీరు 595 రూపీస్. ఇట్లా నా డేటాలో వాడు ఏదైతే ఇచ్చాడో వాటన్నిటిని నేను కరెంట్ రేట్స్ ని వెతుక్కొని నా ఎస్టిమేట్ షీట్ లో నేను అప్లై చేసుకోవాలి ఇవన్నీ. సో నేను ఇక్కడ ఏం చేశాను, సో మజ్దూర్ ఉంది, ఇవి వాడు ఇవ్వడండి యాక్చువల్ గా. ఈ లేబర్ 00120 అనేది వాడు ఇవ్వడు. వాడు ఎలా ఇస్తాడు చూడండి ఒకసారి వాడి షీట్ లో. చూడండి, డైరెక్ట్ మజ్దూర్ అని ఇచ్చేసాడు, ఎక్స్కవేటర్ అని ఇచ్చేసాడు, టిప్పర్ అని ఇచ్చేసాడు డేటా బుక్ లో. కానీ నేనేం చేశానంటే మనకి నెక్స్ట్ ఇయర్ కూడా డౌట్ లేకుండా, లేదా ఎవరైనా సరే ఆ రేట్లు మార్చుకునే విధంగా బాగుంటుందని చెప్పేసి నా ఎస్టిమేట్ లో ప్రతిదానికి CFMS కోడ్స్ ఇచ్చాను నేను. సో డైరెక్ట్ గా మీరు CFMS కోడ్స్ వెతుక్కొని ఇక్కడ రేట్ మార్చుకోవచ్చు గ్రీన్ కలర్ టేబుల్లో. ఇక్కడ చూడండి మీరు, లేబర్ 595 రూపీస్. నెక్స్ట్ ఏముంది? ఎక్స్కవేటర్ హైయర్ 00052. ఇది దీని కోడ్ అనమాట. ఈ 3.6 అవర్ క్వాంటిటీ అనేది ఇది ఫిక్స్డ్, దీన్ని మనం మార్చకూడదు. ఈ రెండు కూడా వాళ్ళు డేటా బుక్ లో మెన్షన్ చేశారు, ఇది స్టాటిక్, ఇది మారదు. నేను ఈ 3594.04 అనేది SSR లో వేశాను. సో ఇది వెతుక్కోవాలి మనం, హైయర్ 00052. దీన్ని SSR లో వెతుక్కోవాలి. ఇదిగోండి, హైయర్ 00052. ఇక్కడ ఏమనిచ్చాడు? షోవెల్ 0.25 క్యూబిక్ మీటర్ 110 HP ఆర్ హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఈ రెండింటికి కూడా సేమ్ కాస్ట్ ఫైనల్ లో ఇచ్చారు చూడండి ఇక్కడ లాస్ట్ లో 3594.04. ఇది నా ఎస్టిమేట్ లో నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశాను. నెక్స్ట్ టిప్పర్. ఇప్పుడు మనం రిమూవల్ చేసింది మొత్తాన్ని, ఎక్స్కవేటర్ తో రిమూవల్ చేసిన దాన్ని టిప్పర్ లోకి ఎక్కించి పంపించాలి. ఇక్కడ మనం అదే మెన్షన్ చేసాం, లోడింగ్ అండ్ డిస్పోజల్ అప్ టు 1000 meters. అంటే నేను ఈ టిప్పర్ ద్వారానే వాటిని రవాణా చేయాలి. సో ఈ టిప్పర్ కాస్ట్ కూడా, ఈ టిప్పర్ క్వాంటిటీ కూడా వాడు ఇచ్చేస్తాడు. ఇది స్టాటిక్, ఇది మనం మార్చలేము. మనం ఏం మార్చాలి? రేట్ మార్చాలి. ఈ రేట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదేంటి? కోడ్ ఏంటి? 00054. సో నేను మళ్ళీ సెర్చ్ లోకి వెళ్ళి 00054 ఇక్కడ ఉంది చూడండి, టిప్పర్ 5 or 5.5 క్యూబిక్ మీటర్. ఇది 1266.61. ఈ రేట్ ని నేను ఇక్కడ పడేస్తాను. సో ఇక్కడ చూడండి మీరు, అవుట్పుట్ అనేది 360 క్యూబిక్ మీటర్స్ కి. ఈ 2.08 కానివ్వండి, 3.6 కానివ్వండి, 15 కానివ్వండి, ఈ క్వాంటిటీస్ ఏంటంటే 360 క్యూబిక్ మీటర్స్ కోసమని వాళ్ళు డేటాని ఫిక్స్ చేశారు. మనకేం కావాలి? 1 క్యూబిక్ మీటర్ కావాలి. సో ఈ టోటల్ వచ్చింది డివైడెడ్ బై 360. మనకి 1 క్యూబిక్ మీటర్ కి ఎంత అనేది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేట్ పర్ 360 క్యూబిక్ మీటర్ కి ఏమో 33,000 వచ్చింది. రేట్ పర్ 1 క్యూబిక్ మీటర్ కావాలంటే డివైడెడ్ బై 360. ఇది ఎవరు చెప్తాడు మనకి? ఆ డేటా బుక్ లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి డేటా బుక్ ఇది. ఇక్కడ టేకింగ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు 360 క్యూబిక్ మీటర్. ఇది వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ లో ఎవరు చేశారంటే, చూడండి మీకు MORT, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, MORTH, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఈ డేటాని డిజైన్ చేస్తారనమాట. వాళ్ళు ఈ క్లాసెస్ లో మెన్షన్ చేస్తారు. 3.3.5.2 ఈ క్లాసెస్ లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. అక్కడ కోడ్ బుక్స్ ఉంటాయి, ఆ కోడ్ బుక్స్ లో మెన్షన్ చేస్తారు. 360 క్యూబిక్ మీటర్ కి అయితే ఒక మజ్దూర్ ఇంత వర్క్ చేస్తాడు, ఎక్స్కవేటర్ ఇంత వర్క్ చేస్తుంది, అవర్ కి 3.6, టిప్పర్ ఏమో 15 hours పని చేస్తుంది అని ఇది వాళ్ళు డిఫైన్ చేస్తారు. మనము ఓన్లీ డైనమిక్ పార్ట్ మనం మార్చుకోవాల్సింది ఓన్లీ రేట్ అనేది మార్చుకుంటాము. సో ఇది ఒక ఐటమ్ అయిపోయింది. నా ఫస్ట్ ఐటమ్ నేను రోడ్ సెలెక్ట్ చేసుకోగానే రిమూవల్ చేయాలనుకున్నాను, దానికి కావాల్సిన డేటాని కట్టుకున్నాను. ఇది సింపుల్ గా అయిపోయింది.
నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసరికి మైనింగ్ ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు జిఎస్బి ఉంది, మెటల్ కావాలి, మెటల్ ఈజ్ అ మైన్డ్ ఐటమ్, మైనింగ్ నుంచి వచ్చే ఐటమ్. వీటికి మనం లీడ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, అంటే ఎంత దూరం నుంచి ఈ మైనింగ్ మెటీరియల్ ని మనం రవాణా చేసుకుంటున్నాము అనే లీడ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రిమూవల్ వచ్చింది కాబట్టి ఓకే, సపోజ్ నాకు రిమూవల్ కూడా అవసరం లేదు, నా లేయర్ చాలా బాగుంది అక్కడ రోడ్ లేయర్, నేను డైరెక్ట్ గా జిఎస్బికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా జిఎస్బికి వెళ్ళిపోవాలంటే ఈ షీట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ ఐటమ్ చేస్తానండి, వినిపిస్తుందా? ఓకే ఓకే గౌస్ కంటిన్యూ. ఓకే, సో నేను డైరెక్ట్ జిఎస్బికి వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్ జిఎస్బి ఐటమ్ వెళ్ళాలి. ఇప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ ఐటమ్స్, మైనింగ్ చేసే ఐటమ్స్, మెటల్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, గ్రానైట్, సిమెంట్, ఈ ఐటమ్స్ అన్ని మనం ఇస్తున్నప్పుడు, ఒక ఎస్టిమేట్ స్టార్ట్ చేసినప్పుడు కవర్ పేజ్, స్పెసిఫికేషన్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడ్ స్టేట్మెంట్. మొత్తం ఎస్టిమేట్ యొక్క ప్రాణం అంతా ఈ లీడ్ స్టేట్మెంట్ లోనే ఉంటుంది. లీడ్ స్టేట్మెంట్ లో ఒక్క మిస్టేక్ చేసినా మొత్తం ఎస్టిమేట్ కరెక్ట్ అయిపోతుంది. అందుకే లీడ్ స్టేట్మెంట్ ని జాగ్రత్తగా వేసుకోవాలి. అది కూడా ఎట్లా సింపుల్ గా ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్తాను నేను ఇక్కడ. చూడండి, సపోజ్ ఫస్ట్ నేను ఏమి తీసుకున్నాను, లీడ్ స్టేట్మెంట్ 2023-24, నేమ్ ఆఫ్ ద వర్క్ చూపించాను, ఎస్టిమేట్ కాస్ట్ చూపించాను. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద మెటీరియల్, దాని సిఎఫ్ఎంఎస్ కోడ్. అంటే ఈ నేమ్ ఆఫ్ ద మెటీరియల్ కి ఒక కోడ్ ఉంటుంది ఎస్ఎస్ఆర్ లో, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ లో ఒక కోడ్ ఇస్తాడు, సిఎఫ్ఎంఎస్ కోడ్ అని. ఈ సెలెక్టెడ్ ఎర్త్ కి ఇది కోడ్ అనమాట, కాంక్రీట్ కి ఇది కోడ్, 20 mm హెచ్పిజికి అయితే ఇది మెటల్, సో మెటల్ కి ఇవి కోడ్స్. చూడండి, ఇవన్నీ కోడ్స్ అనమాట. తర్వాత క్వారీ, నేను ఎక్కడి నుంచి మెటీరియల్ ని తీసుకొచ్చుకుంటున్నాను అనేది నా క్వారీ. సో సెలెక్టెడ్ ఎర్త్ అయితే నేను లోకల్ గా తెచ్చుకుంటున్నాను, అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ లీడ్ ఇన్ కిలోమీటర్, ఎన్ని కిలోమీటర్స్ నుంచి మీరు తెచ్చుకుంటున్నారు. యూనిట్, సో వాడు ఎస్ఎస్ఆర్ లో 1 క్యూబిక్ మీటర్ కనిస్తాడు, సో వాడు ఎస్ఎస్ఆర్ లో ఏదైతే ఇచ్చాడో దాన్నే మనం ఇక్కడ వేసుకోవాలి. సో యూనిట్ 1 కిలోమీటర్. ఇనిషియల్ కాస్ట్, ఇది మనకి ఎస్ఎస్ఆర్ లో వస్తుంది, ఇది మనము ఎవ్రీ ఇయర్ మారుతుంది కాబట్టి దీన్ని మనం మార్చుకోవాలి. ఇదే షీట్ ని మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా ఎస్టిమేట్ వేయాలి అనుకుంటే ఇందులో ఏం మార్చాల్సిన పని లేదు. ఒకవేళ క్వారీ మారితే క్వారీ మార్చుకోవాలి, లీడ్ మారితే లీడ్ మార్చుకోవాలి, అండ్ ఇనిషియల్ కాస్ట్ మార్చుకోవాలి. కన్వేయన్స్ చార్జ్, ఇది ఒక చిన్న ట్విస్ట్. ఇక్కడ మీరు లీడ్ సెట్ చేసుకోవాలంటే కన్వేయన్స్ చార్ట్ ని కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కన్వేయన్స్ చార్జెస్ 2024-2025. లీడ్ మనకి ప్రాణం అని చెప్పాం, కన్వేయన్స్ చార్జెస్ మనం ఎస్టిమేట్ లో చూపించాం. అసలు ఈ షీట్ అనేది మనం చూపించాం, ఇది ఒక హైడింగ్ పార్ట్ లో ఉంటది. కానీ మనకి రావాల్సిన రేట్లన్నీ ఏదైతే కన్వేయన్స్ చార్జెస్ ఉన్నాయో అవన్నీ ఈ షీట్ లో నుంచి వస్తాయి. ఈ షీట్ లో ఏముంది ఇక్కడ చూడండి, ఎర్త్, శాండ్, గ్రావెల్. కిలోమీటర్ కి అయితే 38 రూపీస్, సెకండ్ కిలోమీటర్ కి 53.2 కిలోమీటర్స్, థర్డ్ కిలోమీటర్ కి 70.93. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి నాకు అంటే, మీరు ఎస్ఎస్ఆర్ లోకి మళ్ళీ ఒకసారి ఎస్ఎస్ఆర్ వెళ్ళండి. ఎస్ఎస్ఆర్ లో మనం లీడ్ ఈ షీట్ ని మీరు అసలు ప్రింట్ తీసుకొని మీ టేబుల్ దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఇది షీట్ 1 ఇయర్ వరకు మారదు. మీరు చూడండి, లీడ్ కన్వేయన్స్ చార్జెస్ ఫర్ మిషనరీ పర్ కిలోమీటర్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ మెటీరియల్స్ బై టిప్పర్స్ అండ్ ట్రక్స్ ఎక్స్క్లూడింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ చార్జెస్. ఇక్కడ మీరు చూడండి, లీడ్ చార్జెస్ ఫర్ టిప్పర్స్ ఫర్ ఎర్త్, శాండ్, గ్రావెల్, ముర్రం, లైమ్, సుర్కి పర్ క్యూబిక్ మీటర్. సో ఇదే లీడ్ అప్ టు 1 కిలోమీటర్ కి ఏమో 38 రూపీస్ ఇచ్చాడు, లీడ్ అప్ టు 2 కిలోమీటర్స్ కి 53.2 ఇచ్చాడు. ఇది ఎవ్రీ ఇయర్ మారుతుందండి. ఆ రేట్స్ ని బట్టి ఈ లేబర్ ఆర్గనైజేషన్స్ తో వాళ్ళు మీటింగ్ అయినప్పుడు ఇంజనీర్స్ ఈ రేట్స్ ని ఫిక్స్ చేస్తారు. లీడ్ అప్ టు 3 కిలోమీటర్స్ 70.93, లీడ్ అప్ టు 4 కిలోమీటర్స్ 86.13. అవే వేసాను చూడండి ఇక్కడ, 86.13, లీడ్ అప్ టు 3 కిలోమీటర్స్ 70.93, 5th కిలోమీటర్ దగ్గర 101.33.
ఫిఫ్త్ కిలోమీటర్ దగ్గర 101.33. సిక్స్త్ కిలోమీటర్ దగ్గర ఏమన్నాడంటే ఫర్ ఎవ్రీ కిలోమీటర్ బియాండ్ 5 అప్ టు 30, అంటే 5 కిలోమీటర్స్ తర్వాత అంటే సిక్స్త్ కిలోమీటర్ దగ్గర నుంచి అప్ టు 30 కిలోమీటర్స్ వరకు ప్రతి కిలోమీటర్ కి 15.2 రూపీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళమన్నాడు. ఇక్కడ చూడండి, సిక్స్త్ కిలోమీటర్ దగ్గర 101.33 ప్లస్ 15.2, సెవెంత్ కిలోమీటర్ దగ్గర 116.53 ప్లస్ 15.2. ఇలా నేను 30 కిలోమీటర్ వరకు ఆ 15.2 ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఫర్ ఎవ్రీ కిలోమీటర్ బియాండ్ 30, అంటే 30 కిలోమీటర్స్ దాటిన తర్వాత మీరు ఎంత డిస్టెన్స్ నుంచి అయినా సరే ఈ ఎర్త్ ని కానీ గ్రావెల్ ని కానీ శాండ్ ని కానీ తెచ్చుకుంటే 12.67 రూపీస్ యాడ్ చేయమన్నాడు ప్రతి కిలోమీటర్ కి. ఇక్కడ చూడండి 31st కిలోమీటర్ దగ్గర 481.33 ప్లస్ 12.67 నాకు 494 వస్తుంది. ఇట్లా ప్రతి కిలోమీటర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది మీరు ఎక్సెల్ లో ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా వస్తుంది. ఇది నెక్స్ట్ ఎర్త్ అయిపోయింది. నెక్స్ట్ మెటల్. మీరు ఎనీ మెటల్ అండి 12 mm ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద మెటల్, ఏదైనా సరే మెటల్ కానీ గ్రానైట్ కానీ ఏదైనా సరే వాటికి ఒకటే రేట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఫర్ రబుల్, సైజ్ స్టోన్స్, కట్ స్టోన్స్, కోర్స్ అగ్రిగేట్స్ దేనికైనా ఇదే లీడ్ అనమాట. లీడ్ అప్ టు 1 kilometer 36.54, లీడ్ అప్ టు 2 kilometers 51.16, లీడ్ అప్ టు 3 kilometers 68.21, సో ఆన్. ఇక్కడ చూడండి నేను అదే తీసుకున్నాను, 36.54, 51.16, 68.21. సేమ్ ఇదే ప్రొసీజర్ అనమాట. 5th కిలోమీటర్ దాకా వాడు ఇస్తాడు. 5th కిలోమీటర్ తర్వాత అప్ టు 30 kilometers 14.62 యాడ్ చేసుకోమన్నాడు. అవి యాడ్ చేశాను నేను. ఇక్కడ చూడండి 14.62 యాడ్ చేసుకోమన్నాడు, అవి యాడ్ చేసుకున్నాం. ఆఫ్టర్ 30 kilometers 12.18 యాడ్ చేయమన్నాడు. అలా నేను షీట్ రెడీ చేసుకున్నాను కన్వేయన్స్. ఆ తర్వాత బ్రిక్స్. మనకు ఎట్లాగో బిల్డింగ్ ఐటమ్స్ లోనే బ్రిక్స్ వస్తాయి కాబట్టి ప్రెసెంట్ మనకి బ్రిక్స్ అవసరం లేదు. ఒకవేళ బ్రిక్స్ చేయాలనుకున్నా సరే ఇక్కడ మీకు ఉంటుంది. ఇదిగోండి లాస్ట్ లో బ్రిక్స్ గురించి ఇస్తాడు. లీడ్ చార్జెస్ పర్ ట్రక్స్ పర్ 1000 నెంబర్ ఆఫ్ బ్రిక్స్. అంటే వీడు ఈ 60.9 రూపీస్ కూడా 1000 నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ని కన్వేయన్స్ చేసినందుకు, అంటే తీసుకొచ్చినందుకు సైట్ కి ఈ 60.9 రూపీస్ అనేది 1 kilometer కి. సెకండ్ కిలోమీటర్ కి 85.26. ఇదిగోండి 85.26. అలా 5 kilometers వరకు ఇస్తాడు. 6th కిలోమీటర్ దగ్గర నుంచి మనల్ని యాడ్ చేసుకోమంటాడు. అప్ టు 30 kilometers యాడ్ చేస్తాము. తర్వాత 30 kilometers తర్వాత కూడా ఒక వాల్యూ ఇచ్చి యాడ్ చేసుకోమంటాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి 20.3. మనం 20.3 ని యాడ్ చేసుకుంటాం బియాండ్ 30. సో ఇది కన్వేయన్స్ షీట్. దీన్ని మనం హైడ్ చేసేయాలి. ఈ కన్వేయన్స్ షీట్ అనేది మనం ఎస్టిమేట్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము డీటెయిల్డ్ ఎస్టిమేట్ అయితే కవర్ పేజ్ ఇస్తాము, స్పెసిఫికేషన్ ఇస్తాము, సిసి రోడ్ ఇస్తాము, సీనరేజ్ ఇస్తాము, లీడ్ ఇస్తాము అని డేటా ఇస్తాం. కన్వేయన్స్ మాత్రం మనము ఆ షీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కన్వేయన్స్ షీట్ మనం హైడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మనకు అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ మళ్ళీ లీవ్ లోకి వెళ్ళండి. సో మనం ఇక్కడ ఫస్ట్ ఐటమ్ సెలెక్టెడ్ ఎర్త్. నేను లోకల్ గా 5 kilometers అని వేసాను. వాడు మనకి 1 cubic meter చూపించాడు కాబట్టి ఎస్ఎస్ఆర్ లో 1 cubic meter వేసాను. ఇక్కడ ఇనిషియల్ కాస్ట్ ఎంత ఉంది, 144 ఉంది. ఇది ఇందాక మీకు చెప్పాను, ఇది ఎస్ఎస్ఆర్ లో నుంచే తీసుకోవాలి. ఇక్కడ ఏముంది కోడ్ 00252. ఈ 00252 అనే ఐటమ్ ని ఎస్ఎస్ఆర్ లో సెట్ చేస్తే మనకి 144 వస్తుంది. చూద్దాం. నెక్స్ట్ ఇయర్ సపోజ్ మారింది, ఇదే షీట్ తీసుకున్నారు మీరు, ఇక్కడ వాల్యూస్ అన్ని మార్చేశారు. ఈ కోడ్ ని చూసుకొని ఇనిషియల్ కాస్ట్ ని మీరు మార్చుకోవాలి. ఎట్లా అంటే ఎస్ఎస్ఆర్ చూడండి 00252. ఇదిగోండి మెటీరియల్ 00252, ఎర్త్ కాస్ట్ ఆర్ కంపన్సేషన్ ఫర్ సెలెక్టెడ్ ఎర్త్ ఫర్ షోల్డర్స్. ఎంత ఇచ్చాడు క్యూబిక్ మీటర్ కి, 144 రూపీస్ ఇచ్చాడు. అదే 144 నేను ఇక్కడ వేసాను చూడండి. నెక్స్ట్ ఏం వచ్చింది, కన్వేయన్స్ చార్జెస్. 5 kilometers ఈ సెలెక్టెడ్ ఎర్త్ ని తీసుకొచ్చినందుకు 101 రూపీస్ అయింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది కన్వేయన్స్ చార్జ్? ఇందాక మనం షీట్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం. ఇదిగోండి 5 kilometers దగ్గర ఈ ఎర్త్, శాండ్ ఆర్ గ్రావెల్ దీనికి 101.33 వచ్చింది. ఇదే 101.33 ని నేను లీడ్ లో చూపించాను. సో ఇది ఒక ఫార్ములా అనమాట. మీరు ఈ షీట్ ని తీసుకున్నాక ఈ ఫార్ములాని ప్రాక్టీస్ చేయండి. ఎక్స్పెరిమెంట్స్ లాగా మీరు కూడా చేంజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ లీడ్ నేను సపోజ్ 5 కాదు 10 మార్చాను. ఇక్కడ మారిపోతుంది చూడండి కన్వేయన్స్. నేను 10 కాదు 20 అనుకున్నాను. నాకు అవైలబుల్ గా సపోజ్ నాకు ఎర్త్ మెటీరియల్ లేదు ఇక్కడ సెలెక్టెడ్ ఎర్త్. సపోజ్ మీరు గోదావరి అటు డిస్ట్రిక్ట్స్ కి వెళ్తే మీకు ఈ గ్రావెల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మీకు గ్రావెల్ అవైలబిలిటీ తక్కువ. చాలా దూరం నుంచి వాళ్ళు గ్రావెల్ తెచ్చుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 40 kilometers వేస్తారు. అప్పుడు ఇక్కడ చూడండి కన్వేయన్స్ మారిపోతుంది.
సో మనం ఇక్కడ లీడ్ లో మారిస్తే ఇక్కడ కన్వెన్స్ మారిపోవాలి. ఇనీషియల్ కాస్ట్ మాత్రం మనమే మారుస్తున్నాం కాబట్టి ఇది మారదు. సో నెక్స్ట్ మెషిన్ క్రషింగ్ చార్జెస్. గ్రావెల్ కి ఎటువంటి మెషిన్ క్రషింగ్ ఉండదు, బ్లాస్టింగ్ చార్జెస్ ఉండవు. టోటల్ కాస్ట్, ఈ టోటల్ కాస్ట్ వచ్చేసరికి మెటీరియల్ ఇనీషియల్ కాస్ట్ ప్లస్ కన్వేయన్స్. కన్వేయన్స్ అంటే తీసుకొచ్చినందుకు కాస్ట్, ఈ రెండు ఈ టోటల్ కాస్ట్ లోకి వచ్చింది. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ శాండ్ ఫర్ కాంక్రీట్ 000027. నేనేమో క్వారీ మా మార్కాపురం డివిజన్ కి అయితే అంబడిపుడి అనే ఒక క్వారీని మనకు ఒక జియో ద్వారా ఈ అంబడిపుడి అనే క్వారీ నుంచే మీరు శాండ్ తెచ్చుకోవాలని చెప్పేసి జియో ఇచ్చారు. సో ఆ అంబడిపుడి అనే లొకేషన్ మా పొదిలికి 174 కిలోమీటర్స్ ఉంది. సపోజ్ మీకు ఒక 150 కిలోమీటర్స్ ఉందనుకోండి, ఇక్కడ 150 అని వేస్తాం. 150 అనేవి కానీ ఇక్కడ కన్వెన్స్ చార్జెస్ మారిపోతున్నాయి. 150 కిలోమీటర్స్ దగ్గర చూడండి, 150 కిలోమీటర్ దగ్గర 2001.73. ఇక్కడ చూడండి 2001.73. లేదు నాకు 174 కిలోమీటర్స్ అని వేసాను, 2305.81. ఇనిషియల్ కాస్ట్ అనేది ఈ నెంబర్ తో మీరు సెట్ చేయాలి. 000027. 000027. ఇదిగోండి మెటీరియల్ 000027. ఫైన్ అగ్రిగేట్, శాండ్, అన్స్క్రీన్డ్ ఫర్ కాంక్రీట్ ఎక్స్క్లూడింగ్ సెనరేజ్ చార్జెస్. ఓకే, 1 క్యూబిక్ మీటర్. ఈ ఎస్ఎస్ఆర్ లో ఇంతకు ముందు ఏంటంటే ఇక్కడ రేట్ ఇచ్చేవాడు. ఈ ఎస్ఎస్ఆర్ లో ఏం చేశారంటే ఇక్కడ రేట్ ఇవ్వకుండా యాజ్ పర్ WR డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, సీరియల్ నెంబర్ 27 ఆఫ్ మెటీరియల్స్. ఈ ఎస్ఎస్ఆర్ లో మీకు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఉంటాయి. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పార్ట్ లో మెటీరియల్స్ రేట్లు మెన్షన్ చేశారు. వీళ్ళు డైరెక్ట్ గా అక్కడే చూసుకోమని చెప్తున్నాడు. ప్రీవియస్ ఎస్ఎస్ఆర్ లో అయితే మనకి డైరెక్ట్ గా అక్కడే వచ్చేసేది. ఇక్కడ చూడండి, మ్యాట్ 000027, ఫైన్ అగ్రిగేట్, శాండ్, అన్స్క్రీన్డ్ ఫర్ కాంక్రీట్, క్యూబిక్ మీటర్ కి 605 రూపీస్. ఈ ఎస్ఎస్ఆర్ ఏమైందంటే చాలా గజిబిజిగా ఇచ్చారనమాట. అంటే ఒక అలైన్మెంట్ లో లేవు, ఒక ప్రాపర్ అలైన్మెంట్ లో ఎస్ఎస్ఆర్ ఇవ్వలేదు. చాలా హడావుడిగా పబ్లిష్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి 605 రూపీస్, మ్యాట్ 000027, ఫైన్ అగ్రిగేట్, శాండ్, అన్స్క్రీన్డ్ ఫర్ కాంక్రీట్, క్యూబిక్ మీటర్ కి 605 రూపీస్. అది ఇక్కడ వేసేసాను. నెక్స్ట్ ఇయర్ మారింది అనుకోండి, నేను అది మారుస్తాను. ఒకసారి గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తుంది, శాండ్ కి ఇంత రేటే ఉండాలి గవర్నమెంట్ వర్క్స్ కి అయితే అని. అప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ కాస్ట్ ఇక్కడ వేసుకుంటాం. సో నెక్స్ట్ నా సిమెంట్ రోడ్కి ఇంకేం మెటీరియల్ కావాలి, 20 mm చిప్స్ కావాలి. 20 mm HBG చిప్స్ కావాలి. నేను రామ్ తీర్థం అనేసి పొదిలికి దగ్గర కాబట్టి నేను రామ్ తీర్థం వేసుకున్నాను. ఒక 10 కిలోమీటర్స్ అని వేసాను, లేదా ఒక 20 వేసుకోవచ్చు. మీకు ఇంకా దూరం అయితే మీకు 50 అట్లా వేసుకుంటే కన్వెన్స్ చార్జెస్ మారిపోతుంటాయి. సో నాకైతే 10 కిలోమీటర్సే కాబట్టి నేను 10 కిలోమీటర్స్ అని వేసాను. సో ఇనీషియల్ కాస్ట్ ఇది మనం వేయాలి. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నవి మనం వేయాలి. ఇక్కడ చూడండి, మ్యాట్ 00218, దీన్ని సెట్ చేద్దాం. 00218. ఇదిగోండి, మ్యాట్ 00218, 20 mm సైజ్, SS5, 1 క్యూబిక్ మీటర్ కి 1285 రూపీస్. ఇక్కడ చూడండి, HBG హార్డ్ బ్రోకెన్ గ్రానైట్ స్టోన్స్ 20 mm సైజ్ అయితే 1285 రూపీస్ అని ఇచ్చాడు. సో నేను ఆ 1285 ఇక్కడ వేస్తాను. ఇట్లా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం లీడ్ లో వేసుకోవాలి. గ్రానైట్ వేసుకోవచ్చు, బ్రిక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఐటమ్స్ అన్ని మనం ఏదైతే మైనింగ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సిమెంట్ రోడ్డుకి అయితే నాకు సెలెక్టెడ్ ఎర్త్ ఏమో షోల్డర్స్ కి కావాలి, కాంక్రీట్ కి ఏమో శాండ్ కావాలి, 20 mm చిప్స్ ఉంటే చాలు. కొంతమంది ఏం చేస్తారంటే 20-12 యావరేజ్ వాల్యూ ఇస్తారు. అంటే కాంక్రీట్ లో కేవలం 20 mm మాత్రమే కాకుండా కొన్ని వాయిడ్స్ మిగిలిపోతాయి కాబట్టి 12 mm చిప్స్ కూడా వాడతారు. మేము చాలా CC రోడ్స్ కి ఇలాగే చేసాం, 20 mm వాడాము అండ్ 12 mm కూడా వాడాము. సో ప్యారలల్ గా నేను 12 mm కూడా తీసుకోవాలి లీడ్ లో. సో 10 కిలోమీటర్స్ సేమ్ అది ఎక్కడి నుంచి వస్తుందో 12 mm కూడా అక్కడి నుంచే వస్తుంది. దాని ఇనిషియల్ కాస్ట్ మారుతుంది. మనం ఈ 00217 అనే CFMS కోడ్ తో ఈ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్వెన్స్ చార్జెస్ ఆబ్వియస్లీ వీటన్నిటిని ఒకే లీడ్ ఇస్తున్నాం కాబట్టి కన్వెన్స్ ఒకటే వస్తుంది. ఇక్కడ మెషిన్ క్రషింగ్ చార్జెస్ ఉంటాయండి. మెషిన్ క్రషింగ్ చార్జెస్ ఏంటంటే 25% ఆన్ ఇనిషియల్ కాస్ట్. ఈ మెషిన్ క్రషింగ్ చార్జెస్ కి మనం ఫార్ములా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, 0.25 ఇంటూ
ఈ ఇనిషియల్ కాస్ట్. సో మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ మెటల్స్ వస్తాయండి, శాండ్ కి రాదు, మెటల్ కి వస్తుంది. సో 25% ఆఫ్ ఇనిషియల్ కాస్ట్. తర్వాత బ్లాస్టింగ్ ఛార్జెస్ 70 రూపీస్ అండి. ఇది అన్ని ఐటమ్స్ కి 70 రూపీసే ఉంటుంది. వీడు ఎస్ఎస్ఆర్ లో దీని గురించి ఇస్తాడు. ఇదిగోండి, మీరు ఇక్కడ ప్రాపర్ గా చూస్తే ఇక్కడ మీకు తెలుస్తుంది. ఈ ఐటమ్ రేట్ అంట ఎక్స్క్లూడింగ్ బ్లాస్టింగ్ ఛార్జెస్ అంట. అంటే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. వాడు ఎక్స్క్లూడింగ్ రేట్ ఇచ్చాడు, మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎంత ఇంక్లూడ్ చేస్తున్నాము? బ్లాస్టింగ్ ఛార్జెస్ ఏమో 70 రూపీస్, మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ వచ్చేసరికి 25%. సో అదే మనం చూపించాం. మెషిన్ క్రషింగ్ వచ్చేసి 25% ఆన్ ఇనిషియల్ కాస్ట్, బ్లాస్టింగ్ ఛార్జెస్ వచ్చి 70 రూపీస్. అండ్ ఎండ్ లో ఏమో టోటల్ ఇనిషియల్ కాస్ట్ దగ్గర నుంచి యాడ్ చేసుకుంటే మనకు టోటల్ వస్తుందండి. నేను చెప్పాను 2012 కి మనం యావరేజ్ చేస్తున్నామని. ఆ యావరేజ్ ఎలా చేస్తున్నారంటే, ఒక క్యూబిక్ మీటర్ తీసుకుంటే, మనం ఒక క్యూబిక్ మీటర్ సిమెంట్ రోడ్డు వేయాలి అనుకుంటే శాండ్, సిమెంట్ తో పాటు మెటల్ వేయాలి. ఈ మెటల్ లో 20 mm ఏమో 60% వేస్తాము, 12 mm ఏమో 40% వేస్తాం. ఈ రేషియో కొన్నిసార్లు మారుతుందండి. కొన్ని చోట్ల ఇది 67, 23 కూడా తీసుకుంటున్నారు. సో డివిజన్ లో డ్రాయింగ్ బ్రాంచ్ వాళ్ళు అప్రూవల్ చేస్తే మనం తీసుకోవచ్చు ఈ వాల్యూ. సో మేమేం చేస్తున్నాము, 60% ఆఫ్ 20 mm, 40% ఆఫ్ 12 mm, సో దట్ వాయిడ్స్ అనేది లేకుండా కంప్లీట్ గా ఫిల్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము. కొంతమంది డైరెక్ట్ 20 mm వేస్తారు, దానికి కూడా ఇబ్బంది లేదు. మనం ఎలా అయితే ఎస్టిమేట్ వేస్తామో అలాగే ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకా మంచిది. క్యూసీలో ఏ ప్రాబ్లం రాదు మనకి. సో మనం 20 mm తీసుకున్నాం కాబట్టి 20 mm తోనే ఎగ్జిక్యూట్ చేయాలి. లేదు నేను యావరేజ్ తీసుకున్నాను 2012, అప్పుడు 2012 యావరేజ్ తోనే ఎగ్జిక్యూట్ చేయాలి. తర్వాత జిఎస్బి ఐటమ్స్. ఇప్పుడు ఇవి 9.5 to 4.75 mm హెచ్బిజి చిప్స్ ఆర్ 5 to 7 mm నామినల్ సైజ్. ఇవి కూడా నేను రామ్ తీర్థం నుంచే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించుకుంటాను. సో 10 kilometers వేసాను. ఇనిషియల్ కాస్ట్ ఏమో ఈ సిఎఫ్ఎంఎస్ కోడ్ తో సెట్ చేస్తే 716 రూపీస్ ఉంది ఎస్ఎస్ఆర్ లో. సో ఆబ్వియస్లీ మెటల్ ఒకటే డిస్టెన్స్ కాబట్టి కన్వేయన్స్ ఒకటే వస్తుంది. మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ వస్తాయి, బ్లాస్టింగ్ ఛార్జెస్ వస్తాయి, టోటల్ కాస్ట్ వస్తుంది. నెక్స్ట్ జిఎస్పి లో ఇంకొకటి ఉంటుంది, 4.75 to 2.36 mm సైజ్ ఒకటి స్టోన్స్ ఉంటాయి. వీటి కూడా ఒక సిఎఫ్ఎంఎస్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తో సెట్ చేసుకొని దీని ఇనిషియల్ కాస్ట్ కూడా ఇక్కడ ఈ కాలం లో వేసుకుంటాము. కన్వేయన్స్ ఛార్జెస్ ఆబ్వియస్లీ వస్తాయి, మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతాయి, బ్లాస్టింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతాయి, టోటల్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 2.36 mm అండ్ బిలో హెచ్బిజి స్టోన్ డస్ట్. కొన్ని చోట్ల కొన్ని డిస్ట్రిక్ట్స్ లో ఏం చేస్తారంటే డైరెక్ట్ స్టోన్ డస్ట్ నే జిఎస్బిగా వేసేస్తారు, 100% స్టోన్ డస్ట్ వేసేస్తారు. మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర డిఫరెంట్ సైజెస్ అంటే వెల్ గ్రేడెడ్ గ్రానులర్ సబ్బేస్ ని మనం అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో స్టోన్ డస్ట్ దీనికి కూడా ఒక సిఎఫ్ఎంఎస్ కోడ్ ఉంది. ఆ కోడ్ ని అప్లై చేస్తే ఈ రేట్ 466 రూపీస్ వస్తుంది. దానికి కన్వేయన్స్ ఛార్జెస్ ఇస్తాము. అయితే స్టోన్ డస్ట్ కి ఎటువంటి మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ ఉండవు, అండ్ ఆల్సో బ్లాస్టింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. యాక్చువల్గా స్టోన్ డస్ట్ అంటే ఏంటంటే, వీళ్ళు ఈ పైన మెటీరియల్స్ అన్ని తయారు చేసేటప్పుడు చాలా వరకు డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మిషన్స్ లో చాలా వరకు డస్ట్ ఫామ్ అవుతుంది. అది బిలో 2.36 mm డస్ట్ ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్ గా కన్వేయర్ బెల్ట్ తో సపరేట్ చేస్తారు. కాబట్టి దీనికి ఎటువంటి మెషిన్ క్రషింగ్ ఛార్జెస్, పర్టికులర్ గా స్టోన్ డస్ట్ తయారు చేయడానికి మిషనరీ ఉండదు. ఆల్రెడీ తయారు చేసినటువంటి మెటీరియల్ లో ఫామ్ అయ్యే డస్ట్ నే మనకు సప్లై చేస్తారు. కాబట్టి ఇక్కడ మెషిన్ క్రషింగ్ ఛార్జెస్ ఉండవు, బ్లాస్టింగ్ ఛార్జెస్ ఉండవు. డైరెక్ట్ గా టోటల్ కాస్ట్ అంటే ఇనిషియల్ కాస్ట్ ప్లస్ కన్వేయన్స్ ఛార్జ్ ని టోటల్ కాస్ట్ గా వేసాం. నెక్స్ట్ సిమెంట్ వచ్చేసరికి గవర్నమెంట్ సిమెంట్ రేట్ కూడా మనకి చెప్తుంది బిల్డింగ్ ఐటమ్స్ కి. లేదంటే కనుక ఎస్ఎస్ఆర్ లో ఒక సిమెంట్ రేట్ ఉంటుంది, ఆ సిమెంట్ రేట్ ని ఇక్కడ వేసేది. ఇది వచ్చేసరికి వితౌట్ జిఎస్టీ నేను వేసేసాను. మీరు ఇంక్లూడింగ్ జిఎస్టీ కూడా వేసుకోవచ్చు. అంటే ఇదే ఐటమ్ కి ఇంటూ 28% కనుక వేస్తే మీరు ఇంక్లూడింగ్ జిఎస్టీ వస్తుంది. ఈ సిమెంట్ రేట్ ని ఇక్కడ వేసేయచ్చు. సో ఇక్కడతో మనకి లీడ్ స్టేట్మెంట్ అనేది పూర్తయిపోయింది. సో లీడ్ లో మనము కింద సర్టిఫికేట్ ఒకటి చూపిస్తాము. Certified that the above rates and leads provided in this estimate are correct to the best of my knowledge and belief. SOR 2024-25. సో ఈ లైన్ ని మనం చూపిస్తాము. ఇది వ్యాలిడేషన్ అన్నమాట. ఆ లీడ్ స్టేట్మెంట్ నేను చేసిన లీడ్ స్టేట్మెంట్ నా నాలెడ్జ్ తోనే నేను మొత్తం తెలుసుకునే వేసాను అనేది మనం చూపిస్తాము. కింద ఇంకా సిగ్నేచర్స్ పెడతారు. ఈ లీడ్ స్టేట్మెంట్ సబ్మిట్ అయిపోతుంది. సో ఫస్ట్ కవర్ పేజ్ రెడీ చేసాము, స్పెసిఫికేషన్ రెడీ చేసాము, కన్వేయన్స్ చార్ట్ రెడీ చేసాం. కానీ అది మనం ప్రింట్ కి ఇవ్వము, అంటే మనం సబ్మిట్ చేయము. సో దీన్ని హైడ్ చేసి వేసుకోవచ్చు. లీడ్ స్టేట్మెంట్ ఇస్తాము ఇప్పుడు డీటెయిల్ ఎస్టిమేట్ సబ్మిట్ చేసేటప్పుడు. నెక్స్ట్ డేటాలోకి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి Sorry to interrupt. Let them ask any doubts.
ఇక్కడ దాకా మీకు ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకంటే లీడే చాలా ఇంపార్టెంట్. వన్స్ లీడ్ కనుక చేస్తే మిగతా ఐటమ్స్ అన్ని లీడ్ లో నుంచి మనం కాపీ పేస్ట్ జస్ట్ లింక్ పెట్టుకుంటాము, కాపీ పేస్ట్ చేసుకుంటాం. సో లీడ్ దాకా మీకు ఎవరికైనా డౌట్ ఉందా? బ్రో లీడ్ లో సిమెంట్ ఒక్కసారి చెప్పవా? ఇక సిమెంట్ చూడండి, ఇప్పుడు 4218.75 మనకి ఇది వచ్చేసరికి 1 మెట్రిక్ టన్ అంటే 20 బ్యాగ్స్ కి 4218.75. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎస్ఎస్ఆర్ లో కూడా ఇస్తుంది ఈ రేటు. బట్ మనకి లాస్ట్ మన ప్రీవియస్ గా గవర్నమెంట్ ఏం చేసింది, బిల్డింగ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది సిమెంట్ ని. గవర్నమెంటే డీగర్ లాగిన్ లో మనం బుక్ చేసాము, సిమెంట్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేశారు. సో అది గవర్నమెంటే ఫిక్స్ చేసింది రేట్. అదే రేట్ వేసుకుంటూ వచ్చాం. సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పాలసీలో మేము సిమెంట్ ఇవ్వకూడదు అని అనుకుంటే కాంట్రాక్టర్ కొనుక్కుంటాడు ఆ సిమెంట్ ని. అప్పుడు కాంట్రాక్టర్ జిఎస్టీ లేకుండా ఉండదు కదా, జిఎస్టీతో పాటు కొనుక్కుంటాడు. సో అతనికి ఎంత అయితే కాస్ట్ అవుతుందో మనకి ఇక్కడ మన ఎస్ఎస్ఆర్ లో కూడా ఉంటుంది, చూపిస్తాను అది. ఇక్కడ చూడండి మీరు, మ్యాట్ 00005 సిమెంట్ ఎక్స్క్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ఎంటీసీబీ బ్యాగ్స్ 1 మెట్రిక్ దానికేమో 4220 అని ఇచ్చాడు. అని పక్కనే ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మంత్లీ రేట్స్ విల్ బి కమ్యూనికేటెడ్ బై ది గవర్నమెంట్. వాడు ఏమంటాడంటే ఇన్ కేస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, మీకేమో ఎస్టిమేట్ వేయాలి, మనము ఇమీడియట్ గా మనం ఎస్టిమేట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏ సిమెంట్ తీసుకోవాలి, ప్రాబ్లం లేకుండా సిమెంట్ వేయాలి అనుకుంటే ఎస్ఎస్ఆర్ లో ఈ ఐటమ్ ని చూపించి నేను ఈ రేట్ తీసుకున్నాను 1 మెట్రిక్ టన్ అని చూపిస్తాం. ఈ 4220 అనేది ఇక్కడ చూపించవచ్చు ఈ సిమెంట్ లో. ఇదేంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో ఇంత ఉంది కాబట్టి నేను అదే పెట్టుకున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా మారిస్తే మార్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఎస్ఎస్ఆర్ లో ఉన్న 4220 అని ఇక్కడ తీసుకోవచ్చు. ఇదేంటి, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. ఈ 4220 డివైడెడ్ బై 20 బ్యాగ్స్ చేస్తే 211 రూపీస్ వస్తుంది ఒక్కొక్క బ్యాగ్. ఒక్కొక్క బ్యాగ్ 211 రూపీస్ వితౌట్ జిఎస్టీ. సపోజ్ జిఎస్టీ కూడా యాడ్ చేసుకుంటే ఎంత, 211 ఇంటూ 0.28, 28% జిఎస్టీ మీద సిమెంట్ మీద జిఎస్టీ కాబట్టి 59.08 రూపీస్. సో టోటల్ అప్పుడు నాకు ఒక బ్యాగ్ ఎంత పడుతుంది, 270 రూపీస్ పడుతుంది. ఇప్పుడు అది ఇది అబ్జర్వ్ చేయండి. 4220 అయితే యాజ్ పర్ ఎస్ఎస్ఆర్ రేట్ మనం సిమెంట్ తీసుకుంటే 211 రూపీస్ నాకు ఒక బ్యాగ్ పడుతుంది వితౌట్ జిఎస్టీ. నేను ఇది ఖచ్చితంగా ఇక్కడ చూపించాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడే చూపిస్తాను. 0.28 1182 ఒక మెట్రిక్ టన్ కి 1182 జిఎస్టీ అవుతుంది. అప్పుడు నా టోటల్ ఎంత వచ్చింది చూడండి ఇక్కడ, ఇంక్లూడింగ్ జిఎస్టీ. యాక్చువల్ గా ఇలానే ఇవ్వాలి మనం ఎస్టిమేట్, జిఎస్టీతో పాటే ఇవ్వాలి. కాకపోతే మనం ఏంటంటే ఎస్టిమేట్ ప్రొవిజన్స్ లో చివరిలో మనం జిఎస్టీ చూపిస్తున్నాం, ఓవరాల్ జిఎస్టీ ఇస్తున్నాం వాళ్ళకి. ఇది చాలా ప్రాఫిటబుల్. చూడండి 18% జిఎస్టీ వాల్యూ ఆఫ్ వర్క్ డన్ మీద ఇస్తున్నాం. ఆల్మోస్ట్ 76,500 రూపీస్ ఇస్తున్నాం. కాబట్టి జనరల్ గా ఇక్కడ ఎస్టిమేట్ లో జిఎస్టీ వెయ్యరు. ఒకవేళ మనం వేసి పంపించిన డ్రాయింగ్ బ్రాంచ్ లో ఏం చేస్తారంటే కరెక్షన్ చేసేటప్పుడు లేదా స్క్రూటినీ చేసేటప్పుడు వాళ్ళు దీన్ని జీరో చేస్తారు. అందుకే ఇనిషియల్ కాస్ట్ లో డైరెక్ట్ గా కూడా జిఎస్టీతో వేయకూడదు. ఇక్కడ ఎంత ఇచ్చారో అంతే వేయాలి. మీరు జిఎస్టీ వేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ లేదు మేము జిఎస్టీ ఇవ్వదలుచుకోలేదు అని డివిజన్ ఆఫీస్ వాళ్ళు ఈ ఎస్టిమేట్ స్క్రూటీ చేసే వాళ్ళు అనుకుంటే దీన్ని జీరో వేస్తారు. అట్లా డౌట్ క్లారిఫై అయినా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో నెక్స్ట్ మన సెకండ్ ఐటమ్ జిఎస్పి. సరే, నాకు ఫస్ట్ ఐటమ్ రిమూవల్ చేసాము, రిమూవల్ మన ఐటమ్ కట్టేసాము, రిమూవల్ కి డేటా అంతా వేసుకున్నాము. నెక్స్ట్ జిఎస్పి. ఇక్కడ చివర్లో కోడ్ మెన్షన్ చేసాము, జాగ్రత్తగా చూడండి. హలో, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయో డౌట్స్ ఉన్నాయా? బ్రో ఎస్ఎస్ఆర్ డేటా ఇవి ఆన్లైన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చా డైరెక్ట్? చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు నా లింక్ కూడా పెడతాను గ్రూప్ లో, ఒకసారి ఆ లింక్ షేర్ చేయరా? నెక్స్ట్ గ్రూప్ అంటున్నారు కదా మీరు, ఇందాక గ్రూప్ అంటున్నారు కదా, ఆ గ్రూప్ లింక్ కూడా ఒకసారి షేర్ చేయండి. ఎవరైనా మన వాళ్ళు జాయిన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఇంజనీరింగ్ వెబ్సైట్ లో డౌన్లోడ్స్ అని ఒక టాప్ లో ఒక టైటిల్ ఇస్తాడు, మెనూ బార్ లోనే డౌన్లోడ్స్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్స్ లో ఎస్ఎస్ఆర్ అని ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ కా ఇయర్ ఎస్ఎస్ఆర్ లో అప్లోడ్ చేస్తారు అందులో, అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా పంపిస్తాను గ్రూప్ లో.
ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇంకా డేటా బుక్ అంటే ఏమో అది పైనుంచి స్టాటిక్ గా సర్క్యులేట్ అయింది, అది ఎప్పుడు మార్చరు. ఇన్ కేస్ మారిస్తే కనుక వారు అమెండ్మెంట్ టు ద సో అండ్ సో డేటా బుక్ అని చెప్పేసి వాళ్ళ అమెండ్మెంట్ ని రిలీజ్ చేస్తారు. ఒక సపోజ్ రేపు ఇప్పుడు ఇదే ఉంది, రిమూవల్ ఐటమే ఉంది, ఈ మళ్ళా రివైజ్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి 2.08 కాదండి దీనికి 3.3 ఇవ్వాలి అని చెప్పేసి 3 పెట్టారు అనుకోండి, దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. అమెండ్మెంట్ చేసి దాన్ని ప్రెస్ రిలీజ్ చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్స్ కి సప్లై చేస్తారు. అప్పుడు మనం దీన్ని మార్చుకోవచ్చు. ఇక్కడ మనము ఈ డేటాతో పాటు అమెండ్మెంట్ టు ద సో అండ్ సో స్టాండర్డ్ బుక్ అని ఇక్కడ మనం రాసుకోవాలి. రాసుకుంటే ఏంటంటే కరెక్షన్ చేసేవాళ్ళు, అక్కడ స్క్రూటినీ చేసే వాళ్ళకి డౌట్ లేకుండా ఉంటుంది. వాళ్ళు సపోజ్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అమెండ్మెంట్ జరిగిందని. సో మనం ఏమో అమెండ్మెంట్ అని పంపిస్తాము, అక్కడ వాళ్ళ దగ్గర ఏమో ముందు ఐటమే ఉంటుంది 2.08, వాళ్ళు ఏం చేస్తారు మనకు 3 అనేస్తే కొట్టేస్తారు. అదే మనం ఇక్కడ అమెండ్మెంట్ జరిగిందండి అని చూపించాం అనుకోండి, అమెండ్మెంట్ మనల్ని కాపీ అడుగుతారు, లేదా వాళ్ళ దగ్గర ఉంటే ఆ అమెండ్మెంట్ ను చూసుకుంటారు. డెఫినెట్ గా కూడా మీరు డేటా షీట్ కట్టేటప్పుడు ఈ కోడ్ అనేది పంపించండి. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఈ కోడ్ లేకపోతే మన డేటాకి వాల్యూ ఉండదు. మనం ఎక్కడి నుంచి డేటా వేసినట్టు మనం ఏదో కాపీ పేస్ట్ చేస్తే సరిపోదు, అది ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసాం అనేది మనం చూపించాలి. ఇది నేను రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ డేటా నుంచి కాపీ చేశాను. సో ఈ ఆర్బిఆర్ SBBS1 అందులో థర్డ్ పాయింట్, ఇది నాకు కావాల్సిన గ్రాన్యులర్ సర్ఫేస్ వచ్చింది. సో ఒకసారి ఇది మనం సెర్చ్ చేసి చూద్దాం. మనం డేటా బుక్ లోకి వెళ్ళిపోయి ఇదిగోండి రివైజ్డ్ డేటా అండ్ బ్రిడ్జెస్ బుక్, ఇది ఇక్కడ మనం దాన్ని సెర్చ్ చేద్దాం. సెట్ చేస్తే ఇక్కడ గ్రాండ్ సబ్బేస్ అనే షీట్ లో నాకు ఇక్కడ కనిపించింది నేను సెట్ చేసేది. ఇవ్వండి ఆర్బిఆర్ SBBS1. ఇందులో నేనేం చెప్పాను, థర్డ్ పాయింట్ అన్నాను. ఇవ్వండి ఇది 2, ఇది 3. దీన్ని నేను ప్రెసెంట్ నా సిసి రోడ్ ఎగ్జిక్యూషన్ కి ఈ ఐటమ్ తీసుకున్నాను. మీరు పై ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఎగ్జిక్యూషన్, మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ మెటీరియల్ మాత్రమే వాడుతున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఏముందో, టేకింగ్ అవుట్పుట్ 300 క్యూబిక్ మీటర్. 300 క్యూబిక్ మీటర్ కి మజ్దూర్ 2.4 అంట, మజ్దూర్ అన్స్కిల్డ్ ఏమో 8 ఇచ్చాడు. అట్లానే మిషనరీ మోటార్ గ్రేడర్, 3 వీల్ స్టాటిక్ రోలర్ లేదా ఆర్ వైబ్రేటర్ రోలర్, ఈ రెండిట్లో ఏదో ఒక ఐటమే పెట్టుకోవాలి, ఇంకోటి 0 చేసుకోవాలి మనం. నెక్స్ట్ ట్రాక్టర్ విత్ రొటోవేటర్ 12 hours ఇచ్చాడు, వాటర్ ట్యాంకర్ 3 hours ఇచ్చాడు. సో వాడే ఇచ్చేసాడు మొత్తం. ఇది మొత్తం మనం అక్కడికి కాపీ పేస్ట్ చేసుకోవాలి మన ఎస్టిమేట్ లోకి. అట్లానే మెటీరియల్ ఇందాక మనం లీడ్ లో ఈ 9.5 mm to 4.75 mm చూసాం, 66%. తర్వాత 2.36 ఆర్ బిలో 34%, ఇక్కడికి 100 అయిపోయింది. లేదా ఇది కాకపోతే ఇలా కూడా వాడుకోవచ్చు, 9.5 mm to 4.75 mm 35%, నెక్స్ట్ గ్రేడ్ 4.75 to 2.36 ఏమో 12.5%, 2.36 అండ్ బిలో ఇదేమో 52.5%. ఇలా కూడా తీసుకోవచ్చు. ఆర్ అని మెన్షన్ చేశాడు వాడు. మనకి ఈ 3 ఐటమ్స్, ఈ 4 ఐటమ్స్ తీసుకోవచ్చు. నేను ప్రెసెంట్ ఈ 4 తీసుకున్నాను, సో దట్ నాకు అన్ని వెల్ గ్రేడెడ్ మెటీరియల్ అయింది ఇక్కడ. సో ఆల్ గ్రేడ్స్ ప్రెసెంట్ అయ్యాయి, వాయిడ్స్ తక్కువ ఉంటుంది, సో నాకు స్ట్రెంత్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ ఐటమే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మీరు, లేబర్ తీసుకున్నాను, అక్కడి నుంచి మెషినరీ తీసుకున్నాను, మెటీరియల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఐటమ్ ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాను, ఈ డేటా బుక్ లో నుంచి నా ఎస్టిమేట్ లోకి నేను ఈ డేటాని కాపీ చేసుకున్నాను. సో సేమ్ టు సేమ్ మళ్ళీ మజ్దూర్ లేబర్ 00120, ఇదేమో ఫిక్స్డ్ రేట్స్, ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి మాత్రము రేట్, ఇది మనం మారుస్తున్నాం. 595 మార్చాను. నెక్స్ట్ మజ్దూర్ అన్స్కిల్డ్ కూడా 595. నెక్స్ట్ మిషనరీ చూడండి, ట్రాక్టర్ విత్ రొటోవేటర్ 00078, 548 రూపీస్ ఉంది. ఈ HIR అంటే హైయర్ చార్జ్ 00078 ని మీరు SSR లో సెట్ చేసుకోవాలి, 548 మార్చుకోవాలి. నెక్స్ట్ నేనేమో 8 to 10 ton స్టాటిక్ రోలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి కూడా ఉంది, వైబ్రేటరీ రోలర్ నాకు అవసరం లేదు, నేను సెలెక్ట్ చేసుకున్న ఏరియా అంత లూజ్ సాయిల్ లేదు కాబట్టి నేను స్టాటిక్ రోలర్ అంటే ఆ రోలర్ వైబ్రేట్ అవ్వదన్నమాట, నేను అదే తీసుకున్నాను. హైయర్ 00050 తో సెర్చ్ చేస్తే మీకు SSR లో ఈ రేట్ కనిపిస్తుంది 1737.71. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 00050.
0050 చివరిలో రేట్ ఇచ్చాడు 1737.71. మన ఎస్టిమేట్ లో కూడా మనం తీసుకొచ్చి చేసేసాం. నెక్స్ట్ వాటర్ ట్యాంకర్ 6KL అంటే 6000 లీటర్ కెపాసిటీ వాటర్ ట్యాంకర్, హైయర్ 00076, 5 hours అని ఉంది. కొన్ని చోట్ల ఏం చేస్తారంటే దీన్ని 3 hours గా కూడా వేస్తారు, కొన్ని డివిజన్స్ లో ఒప్పుకోరు, 3 hours గా వేస్తారు. ఇది 822 రూపీస్ మనకి ఇందులో SSR నుంచి వస్తాయి. నెక్స్ట్ ఇది రెండు మార్చుకున్నారు కదా. నెక్స్ట్ మెటీరియల్, ఇందాక మనము మెటీరియల్ కి లీడ్ స్టేట్మెంట్ కట్టాం. ఆ లీడ్ స్టేట్మెంట్ లో 9.5 to 4.75 mm పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? నాకు GSB ఐటమ్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను. సపోజ్ నేను GSB వేయను, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ CC డ్యామేజ్ అయ్యింది, దాని మీద ఇంకో CC వేయాలి అనుకుంటే అసలు ఈ ఐటమ్స్ నేను లీడ్ స్టేట్మెంట్ లో తీసుకోవాల్సిన అవసరమే లేదు. నేను ఎందుకు తీసుకున్నాను? నాకు ఎగ్జిక్యూషన్ లో GSB ఉంది కాబట్టి ఆ GSB ఐటమ్స్ నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి లీడ్ లో 1135.54 అని ఉంటుంది. ఇదిగోండి 1135.54 ఏంటది? 9.5 to 4.75 mm HBG చిప్స్. డేటాలో కూడా ఆ ఐటమ్ ని ఇక్కడ వేసుకుంటారు. అంటే జస్ట్ మీరు ఇక్కడ నుంచి ఫార్ములా ఇస్తే సరిపోయింది, ఏం అవసరం లేదు. దీన్ని = లీడ్ లోకి వెళ్ళిపోతాము, ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేస్తే నాకు ఐటమ్ ఇక్కడ వచ్చేస్తుంది. సింపుల్ అనమాట. నెక్స్ట్ 4.75 mm to 2.36 mm, సేమ్ దానికి కూడా నాకు రావాల్సిన లీడ్ లో ఉన్న అమౌంట్ ఇక్కడ వేసేసాను. జస్ట్ = లీడ్ స్టేట్మెంట్ లోకి వెళ్తాము, క్లిక్ చేసి ఎంటర్ చేస్తాం, నాకు అక్కడ రేట్ వచ్చేస్తుంది. 2.36 బిలో చిప్స్, ఇది కూడా అంతే, లీడ్ స్టేట్మెంట్ లో ఉంది, వేసాను. తర్వాత ఏం కావాలి? మనం వాటర్ చేసి కాంపాక్షన్ చేయాలి. సో ఈ వాటర్ అనేది SSR లోనే ఉంటుందండి. 00540, 105 రూపీస్ ఉందండి. అదే చూద్దాం ఒకసారి. 00540, ఇదిగోండి రూరల్ వాటర్ రేట్ 1 కిలోలీటర్ కి అయితే 105 రూపీస్ అని ఇచ్చాడు. సో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ 1 కిలోలీటర్ కాబట్టి 105 రూపీస్ ఇక్కడ పేస్ట్ చేస్తాం. GSB లో ఎవరికైనా డౌట్ ఉందా? బ్రో ఇప్పుడు GSB లో నాకు నెక్స్ట్ లేయర్ పర్సంటేజ్ ఉంది, అది ఒకసారి చెప్పరా, కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు మీరు పైన ఇక్కడ డేటా ఒకసారి, కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రానులర్ సర్ఫేస్ యూజింగ్ వెల్ గ్రేడెడ్ మెటీరియల్ స్ప్రెడ్డింగ్ ఇన్ యూనిఫామ్ లేయర్స్ విత్ ట్రాక్టర్ మౌంటెడ్ గ్రేడర్ ఆన్ ప్రిపేర్డ్ సర్ఫేస్ బై మిక్సింగ్ ఇన్ ప్లేస్ మెథడ్ విత్ రోటోవేటర్ విత్ స్మూల్ వీల్ రోలర్ టు అచీవ్ ద డిజైర్డ్ డెన్సిటీ. సో వీళ్ళు ఏంటంటే మనము ఈ 3 ఐటమ్స్ అంటే ఈ 3 మెటల్ సైజెస్ ఉన్న ఐటమ్స్ ని తెప్పించుకోవాలి. మనం కాంట్రాక్టర్ కి చెప్తాం GSB తీసుకురామని, వాళ్ళు తీసుకొస్తారు GSB. కానీ మనం ముందుగానే గనక కాంట్రాక్టర్ కి ఈ డీటెయిల్స్ కనుక చెప్పగలిగితే, స్టోన్ డస్ట్ ఒక 50%, మిగతాయి 35% ఈ మెటీరియల్ ఉండాలి అని మనం చెప్తే వాళ్ళు అదే తీసుకొస్తారు. ఓకే, రెడీమేడ్ గా ఇవి ఉంటాయండి. మీకు రామ్ తీర్థం బూదవాడలో మనము వెట్ మిక్స్ వేయాలి అనుకుంటే వెట్ మిక్స్ అని చెప్తే వాళ్ళు మన ప్రపోర్షన్ కి తగ్గట్టుగా తీసుకొస్తారు. ఓకే, మనం ఇది కనుక చెప్తే దీని ప్రపోర్షన్ ని బట్టే వాళ్ళు అక్కడ లోడింగ్ చేసి మన దగ్గర పంపిస్తారండి. ఎందుకంటే QC లో కూడా ఏం చేస్తారంటే, అసలు జనరల్ గా జరగట్లేదు. వెట్ మిక్స్ ఎప్పుడైనా మెటల్ రోడ్స్ QC జరిగినప్పుడు మీరు వెళ్ళండి, వాళ్ళు డిగ్గింగ్ చేసిన తర్వాత ఈ పర్సంటేజెస్ ని అక్కడే వెయిట్ వేస్తారు, వెయిట్ వేసి చెక్ చేస్తారు. యాక్చువల్ గా 35% ఉందా, 12.5% ఉందా, 52.5% ఉందా, 52.5% స్టోన్ డస్టే ఉందా, ఇంకేదైనా ఎక్సెస్ ఉందా అనేది వాళ్ళు అక్కడ చెక్ చేస్తారండి. అందుకనే మనము కాంట్రాక్టర్ కి చెప్పేటప్పుడైనా ఆ మెటల్ సప్లై చేసే వ్యక్తితో అయినా మనం మాట్లాడి నాకు ఈ పర్సంటేజ్ లో కావాలి అని చెప్తే ఏ పర్సంటేజ్ లో వాళ్ళు ఆ ట్రక్ ఫిల్ చేసి మనకు పంపిస్తారండి. అంటే దీన్ని వాడుక బట్టలు ఏమని చెప్పచ్చు మామూలుగా చెప్పాలి? మెటల్ అనే చెప్తాం, ఇప్పుడు GSB మెటల్ అని చెప్తాం. GSB చిప్స్ అని, బేబీ చిప్స్ అని చెప్తారు వాళ్ళు డైరెక్ట్ గా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ స్టోన్ డస్ట్ 52.5% ఉంది కదా, ఇది పంపిస్తే ఆ సప్లయర్ కి చాలా ప్రాఫిట్ అనమాట. ఎందుకంటే ఇది వేస్ట్ మెటీరియల్, అక్కడ పైవన్నీ క్రష్ చేయగా మిగిలిపోయిన డస్ట్ అనమాట ఇది. ఇది ఏం చేస్తాడంటే అతను 52% కాకుండా ఎక్కువ పంపిస్తాడు. ఓకే, సపోజ్ 70% పంపిస్తాడు, ఈ మెటల్ మాత్రం తక్కువ పంపిస్తాడు అనుకో, మనకి లాస్. అది ఓన్లీ స్టోన్ డస్ట్ మాత్రమే ఉంటది మనకి. అవునవును, మన రిక్వైర్డ్ డెన్సిటీ రాదు, పోతే రిక్వైర్డ్ స్ట్రెంత్ రాదు.
GSB. అందుకని మనం ఏం చేస్తామంటే ఇది ఒక 50% కి లిమిట్ చేసి స్టోన్ డస్ట్, మిగతా ఈ మాత్రం నాకు ఈ సైజులో పంపించండి అని చెప్తే ఇది పంపిస్తారు వాళ్ళు. రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇది జిఎస్బి అనమాట. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఇక్కడ అన్ని మీకు సిఎఫ్ఎంఎస్ కోడ్స్ ఇచ్చాను. జనరల్ గా అయితే ఇది డేటా బుక్ లో ఉండదు, నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకు. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ ఎక్సెల్ షీట్ ని ఇవి సెర్చ్ చేసుకుంటూ మీరు ప్రాక్టీస్ చేస్తే ఫర్దర్ గా బిల్డింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక్కొక్కసారి బిల్డింగ్ లో 120 ఐటమ్స్ వస్తాయి. ఇప్పుడు మన సచివాలయాలు ఎగ్జిక్యూట్ చేసాము, ఒక సచివాలయంలో బిల్డింగ్ ఐటమ్స్ వచ్చేసరికి 120, 160 కూడా వచ్చాయి మా దానికైతే. అంటే ఎలక్ట్రిఫికేషన్, వాటర్ సప్లై, బిల్డింగ్, బోర్వెల్, సో ఇలా 160 ఐటమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇలాగే వెతుక్కోవాలి. SSR లో ఒక్కొక్క ఐటమ్ వెతుక్కోవాలి ఓపిక. అందుకనే మీకు ప్రాక్టీస్ గా ఉంటదని చెప్పేసి నేను ఈ సిఎఫ్ఎంఎస్ కోడ్స్ కూడా వేశాను. సిఎఫ్ఎంఎస్ కోడ్స్ మన దగ్గర లేనప్పుడు ఈ పేరుతో మనం వెతుక్కోవాలి. ట్రాక్టర్ విత్ రోటోవేటర్ ఇలా వెతుక్కోవాలి, లేదా మజ్దూర్ అని వెతుక్కోవాలి. ఇట్లానే వాటర్ ట్యాంకర్ 6 KL కెపాసిటీ కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ తో వెతుక్కుంటే మనకు కనిపిస్తుంది. అందుకే అది ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ నెంబర్స్ ఇచ్చాను. డౌట్ ఉంటే ఇట్లా కూడా వెతుక్కోండి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి మనం ఎస్టిమేట్ లోకి వచ్చేది. సో రిమూవల్ ఐటమ్ అయిపోయింది, సో రిమూవల్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? జిఎస్బి వేయాలి. ఇక్కడ రిమూవల్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్ సాయిల్ కనిపిస్తుంది క్లియర్ గా. నేను దాని మీద జిఎస్బి వేసుకోవాలి. ఎంత వేసుకుంటున్నాను, ఎంత థిక్నెస్ జిఎస్బి వేయాలి? 100 mm థిక్నెస్ వేయాలి జిఎస్బి. ఇక్కడ చూడండి 100 mm థిక్నెస్ జిఎస్బి వేయాలి. ఎంత వేయాలి మీరు చూడండి, ఇది ఎంతైతే ఎగ్జిస్టింగ్ సాయిల్ ఉందో అంత ఎగ్జిస్టింగ్ సాయిల్ కి వేసుకోవాలి మనం. స్లోప్ అనేది మనకి 4 inches మీద ఎంత స్లోప్ మనకు కనిపిదు. ఈ స్లోప్ అనేది ఈ 4 inches మీద మనకు కనిపిదు. బట్ మనం మాత్రం ఓవరాల్ 3.3 మీటర్ కి 0.1 థిక్నెస్ తో జిఎస్బి వేసుకోవాలి. సో 101 into 1 100 meters, 3.3 meters, 0.1, సో 33 cubic meter. ఈ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే మనం డేటా కట్టుకున్నాం. ఈక్వల్ టు ఆ డేటాలోకి వెళ్ళిపోయి దీని మీద క్లిక్ ఇచ్చేసి ఎంటర్ చేస్తే నాకు అక్కడ పేస్ట్ అయిపోతుంది చూడండి. సో ఈ అమౌంట్ వచ్చేస్తుంది 33 cubic meter. ఈ రేట్ మల్టిప్లై చేస్తే మనకి ఈ అమౌంట్ వచ్చేస్తుంది. సో జిఎస్బి ఐటమ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ ఎగ్జిక్యూషన్ లో కూడా మనం ఏం చేస్తాము, జిఎస్బి వేసిన తర్వాత ఛానల్స్ పెట్టుకుంటారు. జిఎస్బి వేసిన తర్వాత యాక్చువల్ గా అయితే 4-5 days కాంపాక్షన్ ఇవ్వాలి. వాటర్ స్ప్రే చేసుకుంటూ, స్ప్రెడ్డింగ్ చేసుకుంటూ, కాంపాక్షన్ చేసుకుంటూ ఉంటే బాగా కాంపాక్ట్ అయితే కనుక మంచి బేస్ ఫామ్ అవుతుంది కాంక్రీట్ కి. మనం జనరల్ గా ఏం చేస్తారంటే ఇక్కడ కొంతమంది రోలర్స్ పెడతారు, కొంతమంది పెట్టరు. కానీ మనం డేటాలో ఏం చేస్తున్నాము, క్లారిటీగా డేటాలో రోలర్ పెడుతున్నామని చూపించాము అతనికి. ఇక చూడండి, స్టాటిక్ రోలర్ పెడుతున్నాము, రొటోవేటర్ పెడుతున్నాము, వాటర్ ట్యాంకర్ ఇస్తున్నాము. వాడు ఈ 3 ఇవ్వడు, అంటే తీసుకొచ్చి